ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన మా తండ్రి, నమ్మకమైన దేవా, యేసుక్రీస్తు ప్రభువారి అతి శ్రేష్టమైన పరిశుద్ధ నామమున 2020వ సంవత్సరము 9వ మాసము ఈ యొక్క దినాన మీ ప్రయలముగా మీ ఇంటిలో చేరి మిమ్మల్ని స్తుతించడానికి అనుగ్రహించిన ధన్యకర సమయాన్ని బట్టి వందనాలు. బైబిల్ స్టడీ కొరకాయ మీరు మిమ్మల్ని సమకూర్చినందుకై స్తోత్రాలు. కూడి రాగలిగిన ప్రియులను బట్టి స్తోత్రాలు. ప్రభువా, మీ మాటలు వినేదాని కొరకాయ ఆశతో ఆకలితో ఎదురు చూస్తూ ఉన్న ప్రియులను బట్టి స్తోత్రాలు. మీ సన్నిధి యొక్క అనుభవాన్ని, ఆనందాన్ని అనుభవించేదాని కొరకాయ మా ప్రియులు కలిగి ఉన్నటువంటి ఆసక్తిని బట్టి స్తోత్రాలు. వారం వెంబడి వారము మానక మీ మాటలు ధ్యానించుటకాయ మీరు ఇస్తున్న కృప కొరకాయ స్తోత్రాలు. మీ సంగతులను, మీ యొక్క హృదయంలో ఉన్నటువంటి ఆలోచనలను, తలంపులను ఎరుగుటకాయ మాకిస్తున్న కృప కొరకాయ స్తోత్రాలు. రక్షణ లేకుండా ఉన్నవారు రక్షించబడినట్లుగాను, రక్షించబడిన వారు ఆత్మీయంగా బలపరచబడినట్లుగాను, మీ పరలోకపు ఏర్పాటును కలిగిన వారుగాను, మీ పరలోకపు ఉద్దేశములు గ్రహించువారముగాను మీరు మమ్మల్ని చేస్తున్నందుకై స్తోత్రాలు. ఈ లోకములో మమ్మల్ని రక్షించటమే కాదు కానీ రక్షించిన ఆ దినము నుండి దినం వరకు కాపాడుతూ భద్రపరుస్తూ వచ్చి భయంకరమైన పరిస్థితుల్లో సైతం వాగ్దానములు ఇచ్చి వాగ్దానముల యొక్క నెరవేర్పును మా జీవితంలో చూపిస్తూ నడిపిస్తూ వచ్చినందుకై మీకే స్తోత్రాలు. ఈ దినాన్ని బట్టి మిమ్మల్ని స్తుతిస్తున్నా. బైబిల్ స్టడీ కొరకే సమకూర్చిన వారందరిని బట్టి స్తోత్రాలు. లైవ్లో చూస్తూ వినుచున్న వారిని బట్టి స్తోత్రాలు. చేరి వచ్చిన వారందరినీ మీరు జ్ఞాపకం చేసుకునండి. ప్రభువా, ఏలియా భక్తుని జీవితాన్ని ధ్యానించినట్లుగా మాకు సహాయపడుతున్న విధానం కొరకే వందనాలు. ఈ దిన ధ్యానంలో కూడా మీరు మాతో మాట్లాడు. నిలబడి మీ దాసుని మీ సిలువ చాటును మరుగుపరచు. మాటలు తేటగా సూటిగా బయలుదేరిచ్చాయి. మీ మాటలో ఉన్న సంగతులు మేము ఎరుగుటకై కృపదయచేయి. సహాయపడమని కోరుకుంటూ కృప కలిగిన హస్తాలకు అప్పగిస్తూ మమ్మల్ని మేము తగ్గించుకుంటూ మమ్మల్ని హెచ్చిస్తూ ప్రభువును రక్షకులైన యేసుక్రీస్తు వారి యొక్క నామమున దేవా, ఎవరెవరి మాటలు అవసరమో వారి యొక్క నిరాశ నిస్పృహల్లో, దుఃఖములో, వేదనలో, ఆ రకాలైనటువంటి పరిస్థితుల మధ్య మీ యొక్క సన్నిధి కాంతిని వారు అనుభవించినట్లుగా మీ కృపలో వారిని బలపరుస్తూ రావాల్సిందిగా ప్రార్థిస్తున్నాం. ప్రభువా, ఎవరైతే ఆందోళనతో ఉన్నారో వారిని ధైర్యపరచవలసిందిగా ప్రార్థిస్తున్నాం. ఇబ్బందులు ఉన్న వారిని ధైర్యపరచండి, బలపరచండి. మీ కృపలో జ్ఞాపకం చేసుకోమని కోరుతూ మీరు ఇచ్చిన దివ్యమైన తరుణాన్ని బట్టి మిమ్మల్ని స్తుతిస్తూ కనపరుస్తూ ముందున్న సమయం మాకు ఎంతో ఆశీర్వాదకరంగా చేయమని కరెంటును, సౌండ్ సిస్టమ్ను మీ స్వాధీనంలో ఉంచుకోండి. ప్రభువా, మీ యొక్క ప్రజలను మీరు బలపరిచి వాడుకోండి. లైవ్ టెలికాస్ట్ చేసిన వారిని కూడా జ్ఞాపకం చేసుకోవాల్సిందిగా ప్రార్థిస్తూ మీ చేతులకు అప్పగిస్తూ మహిమ పొందమని మాకు ఇచ్చిన గొప్ప తరుణాన్ని బట్టి మిమ్మల్ని స్తుతిస్తూ కనపరుస్తూ ఈ రాత్రి మీరు మాతో స్పష్టంగా మాట్లాడి మాతో ముచ్చటించి మీ సంగతులను, మీ యొక్క హృదయంలో ఉన్న తలంపులను ఎరుగుటకై కృపదయచేయమని కోరుతూ మాటలు ఎవరికి అవసరమో వారికి మీరే వారి మధ్యకి మాటలను చేరవేయవలసిందిగా కోరుకుంటూ కృపగల హస్తాలకు అప్పగిస్తూ ప్రభువైన యేసుక్రీస్తు వారి యొక్క పుణ్యనామున ప్రార్థించి స్తుతించి వేడుకుంటూ ఉన్నాము తండ్రి. ఆమెన్. పాట సంఖ్య 346. కొత్త పుస్తకంలో, పాత పుస్తకంలో 301, 346, 301. ప్రేమామృత ధారల చిందిన మన యేసుకు సమమెవరు? ప్రేమామృత ధారల చిందిన మన యేసుకు సమమెవరు? ఆ ప్రేమామృత ధారల చిందిన మన యేసుకు సమమెవరు? ప్రేమయే తానై నిలచి ప్రేమోక్తులనే పల్కి ప్రేమయే తానై నిలచి ప్రేమోక్తులనే పల్కి ప్రేమతో ప్రాణము పెట్టి ప్రేమతో ప్రాణము పెట్టి ప్రేమ నగరికి చనియే ప్రేమ నగరికి చనియే
ప్రేమామృతధారల చిందిన మన యేసుకు సమమెవరు? ఆ ప్రేమామృతధారల చిందిన మన యేసుకు సమమెవరు? నిశ్చలమైన ప్రేమ జీవికి ఇలలో తావేది. ఆ నిశ్చలమైన ప్రేమ జీవికి ఇలలో తావేది. ప్రేమ ద్రోహులే కానీ ప్రియమున చేరరు వాణి. ప్రేమ ద్రోహులే కానీ ప్రియమున చేరరు వాణి. చేరిన చెల్లికాడవురా, చేరిన చెల్లికాడవురా, సమయమిదే పరుగిడరా, సమయమిదే పరుగిడరా. ప్రేమామృతధారల చిందిన మన యేసుకు సమమెవరు? ఆ ప్రేమామృతధారల చిందిన మన యేసుకు సమమెవరు? ఎంత ఘోర పాపాత్ములనైనా ప్రేమించునురారా. ఎంత ఘోర పాపాత్ములనైనా ప్రేమించునురారా. పాప భారముతో రారా, పాదములపై పడరా. పాప భారముతో రారా, పాదములపై పడరా. పాపుల రక్షకు యేసు, పాపుల రక్షకు యేసు, తప్పక నిన్ను రక్షించు, తప్పక నిన్ను రక్షించు. ప్రేమామృతధారల చిందిన మన యేసుకు సమమెవరు? ఆ ప్రేమామృతధారల చిందిన మన యేసుకు సమమెవరు? ఇంత గొప్ప రక్షణను నిర్లక్ష్యము చేసేద వేళ, ఇంత గొప్ప రక్షణను నిర్లక్ష్యము చేసేద వేళ. రక్షణ దినమిదియేరా, తక్షణమే కనుగొనరా. రక్షణ దినమిదియేరా, తక్షణమే కనుగొనరా. ఇది ఏ దేవుని వరము, ఇది ఏ దేవుని వరము. ముదమారగచే కొనుమో, ముదమారగచే కొనుమో. ప్రేమామృతధారల చిందిన మన యేసుకు సమమెవరు? ఆ ప్రేమామృతధారల చిందిన మన యేసుకు సమమెవరు? మనమందరం మన బైబిల్ గ్రంథాన్ని చేతబట్టి బైబిల్ పల్లవి పాడుదాం. మనమందరం మన బైబిల్ గ్రంథాన్ని చేతబట్టి బైబిల్ పల్లవి పాడుకుందాం. పఠింప శ్రేష్ఠ గ్రంథము బైబిల్,
పఠింప శ్రేష్ఠ గ్రంథము బైబిల్. అనుదినము పఠించిన ప్రేమతోడ నడుపును, ఓ పఠింప శ్రేష్ఠ గ్రంథము బైబిల్. The best book to read is the Bible. The best book to read is the Bible. If you read it every day, it will help you all the way. Oh, the best book to read is the Bible. दुनिया में सबसे प्यारे पुस्तक बाइबिल, दुनिया में सबसे प्यारे पुस्तक बाइबिल. पढ़े जो उसको रोज पर रोज, मार्ग में खतरा कोई न हो, वो दुनिया में सबसे प्यारे पुस्तक बाइबिल. ఈ సమయంలో కొన్ని నిమిషాలు దేవుని వాక్యాన్ని మనం ధ్యానం చేస్తాం. ఈ రాత్రి బైబిల్ స్టడీ కొరకాయ దేవుడు మనను సమకూర్చినందుకు ప్రభుకు వందనస్తులమై ఉంటున్నాం. దగ్గర నుండి దూరము నుండి చూస్తూ వినుచున్నవారు మీరు కొద్దిగా శ్రద్ధ కలిగి భయభక్తులు కలిగి దేవుని సన్నిధికి వచ్చి మీ గృహాల్లోనే కూడుకొని దేవుని వాక్యాన్ని పాటల పుస్తకాన్ని చేతపట్టి మీరు క్రమమైన రీతిలో పద్ధతిలో కూర్చోండి. దేవుని వాక్యాన్ని అందించినప్పుడు దేవుని దాసుల ద్వారా దేవుడు మీతో మాట్లాడుతున్న భాగాన్ని మీరు గమనించండి, గుర్తించండి. తద్వారా మీ హృదయాలను ప్రభువుకు అప్పగించండి, తీర్మానించుకోండి. అప్పుడు ప్రభు మీ జీవితాల ద్వారా పనిచేయటం ప్రారంభిస్తాడు. గొప్ప కార్యాలను మీరు చూడగలిగే వారై ఉంటారు. అందుకే దేవుని వాక్యంలో నుండి కొన్ని సంగతులను గత వారాల్లో ధ్యానించడానికి ప్రభు సహాయపడ్డాడు. మరొక పర్యాయము ఆ మాటను ధ్యానించినట్లుగా ప్రభు మనల్ని సమకూర్చినందుకై ప్రభుకు వందనస్తులమై ఉంటున్నాం. అందుకై యాకోబు రాసిన పత్రిక ద బుక్ ఆఫ్ జేమ్స్ చాప్టర్ 5 verse 17-18. యాకోబు రాసిన పత్రిక 5వ అధ్యాయము 17-18 వచనాలు కలిసి చదువుకుందాం. యాకోబు రాసిన పత్రిక 5వ అధ్యాయం 17-18 వచనాలు. ఏలియా మన వంటి స్వభావము గల మనుషుడే వర్షింపకున్నట్లు అతడు ఆసక్తితో ప్రార్థన చేయగా 3.5 సంవత్సరం వరకు భూమి మీద వర్షింపలేదు. అతడు మరలా ప్రార్థన చేయగా ఆకాశము వర్షమిచ్చెను, భూమి తన ఫలము ఇచ్చెను. చదవబడిన భాగములో ఏలియా భక్తుని యొక్క ప్రస్తావనను యాకోబు భక్తుడు తెలియచేస్తూ ప్రార్థన యొక్క ప్రాముఖ్యతను వివరించినాడు. ప్రార్థన యొక్క ప్రాముఖ్యత ఎంత గొప్పది. అతడు 17వ వచనంలో ఆసక్తితో ప్రార్థించాడు అని మనం చూస్తాం. 18వ వచనంలో మరలా ప్రార్థించాడు అని మనం చూస్తాం. ప్రార్థన చేయుట అనేది ఎంతో శ్రేష్టమైనది. ప్రార్థన అనేది గొప్ప ఆయుధము. ఈ ఆయుధాన్ని ఉపయోగించి ఏలియా భక్తుడు 3.5 సంవత్సరాలు భూమి మీద వర్షింపకున్నట్లు చేశాడు. ఈ ప్రార్థన ద్వారానే, ఈ ప్రార్థన అనే ఆయుధము ద్వారానే చనిపోయిన బిడ్డను బ్రతికించినాడు. ఈ ప్రార్థన అనే ఆయుధము ద్వారానే ఆకాశం నుండి అగ్నిని కురిపించినాడు. ఈ ప్రార్థన అనే ఆయుధము ద్వారానే అరచేయంత మేఘము విస్తారమైన వర్షం పడినట్లుగా పడొద్దు అని ప్రార్థించినాడు. వర్షము పడమని ప్రార్థిస్తే వర్షము పడింది. ప్రార్థన యొక్క ఔన్నత్యాన్ని, ప్రార్థన యొక్క విశేషతను ఏలియా భక్తునిలో మనము బాగా చూడగలిగే వారమై ఉంటున్నాం. మనము గ్రహించగలిగి ఎరగగలిగే వారమై ఉంటాం ప్రార్థన యొక్క ప్రాముఖ్యతను, విశేషతను. ప్రార్థన ఎంత ఉపకారియో, ప్రార్థన ఎంత సహకారియో, ప్రార్థన ఎంత మన జీవితాలకి ప్రయోజనకారియో మనము ఏలియా భక్తుని జీవితంలో చూచినట్లు మరెక్కడా అంత ఎక్కువగా చూడలేకపోవచ్చు. ఏలియా భక్తుని జీవితంలో ప్రార్థన యొక్క విశేషతలను అనుభవపూర్వకంగా మనము చూడగలిగే వారమై ఉంటున్నాం. అందుకే గత వారాలలో ఏలియా భక్తుని యొక్క జీవితాన్ని ధ్యానం చేస్తూ మొదటి రాజుల గ్రంథం 17వ అధ్యాయంలో 22వ వచనం వరకు మనము 22వ వచనం వరకు మనం ధ్యానిస్తూ వచ్చినాం. మొదటి రాజుల గ్రంథం 17వ అధ్యాయం, ఫస్ట్ కింగ్ చాప్టర్ 17. మొదటి రాజులు 17వ అధ్యాయం 17వ అధ్యాయము
22వ వచనాన్ని మనం చదివాం. 22వ వచనం వరకు ధ్యానించినాం. ఈ దినాన మనము 23, 24 వచనాలను ధ్యానం చేస్తాం. మొదటి రాజులు 17వ అధ్యాయము 23, 24 వచనాలు. వాడు బ్రతికెను అనే మాట చదివి గత వారంలో పాత నిబంధన గ్రంథంలో చనిపోయిన వారు ఎట్లా బ్రతికినారో, ఎంతమంది బ్రతికారు అనే విషయాన్ని, నూతన నిబంధన కాలంలో ప్రభు యేసుక్రీస్తు వారి యొక్క పరిచర్యలో ప్రభు బ్రతికించిన ముగ్గురిని, ఆ పోలికలను, వారు పాత నిబంధనలో చనిపోయి బ్రతికిన వారిని గురించి, క్రొత్త నిబంధనలో ప్రభు యేసుక్రీస్తు వారు బ్రతికించిన విధవరాలి కుమారుడు, నాయీను విధవరాలి కుమారుడు, మరియు రెండవదిగా యాయీరు కుమార్తెను మరియు లాజరును ప్రభు ఎట్లా బ్రతికించినాడు అనే విషయాన్ని దేవుని వాక్యంలో మనము చూచి, ఆయన యొక్క శక్తి, ఆయన యొక్క గొప్పతనము, విశేషతను మనము ధ్యానించిన వారమై ఉంటున్నాం. ఈరోజు ఇంకొక విషయాన్ని ధ్యానం చేసి 17వ అధ్యాయాన్ని ఈ దిన ధ్యానముతో మనం ముగిస్తాం. ఈ నెక్స్ట్ వీక్ వచ్చే వారం నుండి దేవుని చిత్తమైతే 18వ అధ్యాయాన్ని మనము ధ్యానం చేస్తాం. 17 అధ్యాయముల్లో 25 భాగాలుగా దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానించడానికి ప్రభు కృప అనుగ్రహించినాడు. ఏలియా జీవితము 25వ భాగాన్ని ఈరోజు మనం ధ్యానించే వారమై ఉంటున్నాం. అందుకే 23వ వచనం, 24వ వచనాన్ని మనందరం స్పష్టముగా గ్రాహ్యముతో అర్థవంతంగా చదువుకుందాం. ఏలియా ఆ చిన్నవాణ్ణి తీసుకుని గదిలో నుండి దిగి ఇంట ప్రవేశించి వాని తల్లికి అప్పగించి, ఇదిగో నీ కుమారుడు, వాడు బ్రతుకుచున్నాడని చెప్పగా, ఆ స్త్రీ ఏలియాతో, నీవు దైవజనుడవై ఉన్నావనియు నీవు పలుకుచున్న యెహోవా మాట నిజమనియు ఇందుచేత నేనెరుగుదు ననెను. కాబట్టి ఇక్కడ ఏలియా మాట, విధవరాలు యొక్క మాట, ఈ 2 వచనాలు మనం చూస్తాం. ఏలియా ఏమని మాట్లాడుతున్నాడు అంటే, ఇదిగో ఆ బిడ్డను అంతస్తులోకి తీసుకువెళ్ళాడు, తన మంచం మీద పండుకోబెట్టి తన మీద 3 సార్లు పారజాచుకొని ప్రార్థించినాడు. వాని ప్రాణము దేవుడైన యెహోవా ఏలియా ప్రార్థనను ఆలకించి ఆ చిన్నవాని ప్రాణమును మరలా రప్పించినప్పుడు వాడు బ్రతికెను. ప్రాణము పోయెను చిన్నవాడిలో. ఆ ప్రాణము పోయినటువంటి ప్రాణాన్ని ప్రభువు ఏలియా ప్రార్థన వలన ద్వారా ఆ యొక్క ప్రాణాన్ని మరలా చిన్నవానిలోనికి రప్పించినప్పుడు వాడు బ్రతికెననే దేవుని వాక్యాన్ని మనము స్పష్టంగా చూస్తున్నాం. ఇప్పుడు బ్రతికినప్పుడు ఆ చిన్నవాడిని మళ్ళీ ఆ అంతస్తు మీదలో నుండి దిగి వచ్చి ఆమెకు తన కుమారుణ్ణి అప్పగించి, ఆమెకు అప్పగించి, ఇదిగో వాడు బ్రతుకుచున్నాడు, వాడికి ఓపిక వచ్చింది, వాడికి ఆరోగ్యం వచ్చింది, ఇదిగో వాడు బ్రతుకుచున్నాడు అని అప్పగించిన సందర్భాన్ని జ్ఞాపకం చేసుకుంటాం. తిరిగి ఆ తర్వాత ఆమె కూడా ఆ విషయాన్ని, ఆ పరిస్థితిని, ఆ సందర్భాన్ని గమనించినటువంటి ఆవిడ ఒక విషయాన్ని 3 స్టేట్మెంట్లు ఆమె ఇచ్చింది. మొట్టమొదటి స్టేట్మెంట్ ఏంటంటే, నీవు దైవజనుడివై ఉన్నావు, మొదటి స్టేట్మెంట్. రెండవ స్టేట్మెంట్ ఏమిటి అనగా, నీవు పలుకుచున్న యెహోవా మాట, నువ్వు పలికేది యెహోవా మాట. తిరిగి 3వ మాట, యెహోవా మాట నిజమైన మాట అనే విషయాన్ని తాను పలికినట్లు మనం చూస్తాం. ఈ 3 స్టేట్మెంట్స్ ఒక స్త్రీ జీవితంలో నుండి రావటానికే ప్రభు ఈ కార్యం జరిగించినాడు. బాధ అయితే బాధ కలగవచ్చు, వాళ్ళ జీవితాలు అది కీడుగా వాళ్ళు భావించి ఉండవచ్చు, అది మేలుకే. దేవుడు ఉద్దేశించింది ఏదైనా మేలుకే. దేవుని యొక్క ఉద్దేశం ఎంతో గొప్పది. ఇక్కడ విషయాన్ని నేను మీకు చెప్పాలని కోరుతుంటున్నాను. స్పష్టముగా ఈ విషయాలను మనం ధ్యానించుట మనకెంతో ఉపయోగం, మనకెంతో ప్రయోజనం. ఏంటా ఆ మాటలు అంటే, వాస్తవముగా ఈమె యొక్క ప్రభువును గురించిన, దేవుడైన యెహోవాను గురించిన ఈమె అభిప్రాయం ఏంటి? ఎలాంటి అభిప్రాయం కలిగిన స్త్రీ, ఎటువంటి అభిప్రాయంలోనికి ఆమె రాబడింది అనే విషయాన్ని కూడా ఈరోజు మనం ధ్యానించవలసిన వారమంటున్నాం. కాబట్టి ఇక్కడ నువ్వు దైవజనుడై ఉన్నావు, నీవు పలుకుచున్న యెహోవా మాట ఉందే, ఆ దేవుని మాట ఉందే, ఆ మాట నిజము, ఇట్ ఈస్ ట్రూ, అది నిజమై ఉన్నది, అది నిజం. అపవాది నిజమా అని సందేహమును వెలుబుచ్చితే ఈమె సందేహమేమి లేకుండా మాట్లాడుతుందేమని, నిజమని నేను ఎరుగుదును. అసలు ఈమె ఆరంభంలో ఈమె ఎరుగుదలేంటి?
పరిస్థితులన్నీ వచ్చిన తర్వాత ఆమె ఎరుగుదల ఏంటి? ఆరంభంలో ఆమె ఎరుగుదల, ఆమె యొక్క గ్రహింపు ఏంటి ఆరంభంలో? ఇప్పుడు వచ్చేసరికి ఆమె యొక్క గ్రహింపు ఏంటి, ఆమె యొక్క ఎరుగుదల ఏంటి అనే విషయాన్ని దేవుని వాక్యంలో మనం చదివితే దేవుడు ఎలాంటి గ్రహింపులోనికి తీసుకొచ్చినాడో ఆ విషయాలను మనము బహు స్పష్టంగా చూడవలసిన వారం అంటున్నాం. మొట్టమొదటిగా దేవుని గురించి ఈమె అభిప్రాయం ఏంటి? రండి చదువుతాం. 17వ అధ్యాయము 11వ వచనాన్ని చదువుతాం. 11వ వచనం, 12వ వచనం, దయచేసి 12వ వచనం, మొదటి రాజుల గ్రంథం 17వ అధ్యాయం 12వ వచనాన్ని చదువుకుందాం. అందుకామె నీ దేవుడైన యెహోవా. ఇప్పుడు ఆమె అంటుంది ఏలియా భక్తునితో, ప్రవక్తతో అంటుంది, నీ దేవుడైన యెహోవా. కాబట్టి నీ దేవుడున్నాడే అంటే నా దేవుడు కాదు ఆయన. ఎవరికి దేవుడు? నీకు మాత్రమే దేవుడు. నీ దేవుడున్నాడే యెహోవా, నీ దేవుడు అనే గ్రహింపు కలిగిన స్త్రీ. నా దేవుడు కాదు, నీకు మాత్రమే దేవుడు, నీ దేవుడైన యెహోవా. నీ దేవుడైన యెహోవా జీవము తోడు. యెహోవా నీ దేవుడున్నాడు కదా, నీ దేవుడు అని నీ దేవుడైన యెహోవా అనే మాట దగ్గరకు వచ్చింది. అంటే ఆ ఆరంభం ఏంటంటే యెహోవాను గూర్చి, యెహోవా యొక్క మహిమను ఆమె వింటే విని ఉండవచ్చు, చూస్తే చూసి ఉండవచ్చు, కానీ ఆమె మాత్రము ఏలియాతో అంటుంది, నీ దేవుడైన యెహోవా, నాకు కాదు. ఒకవేళ ఈమెకు కూడా దేవుడైతే నీ దేవుడైన యెహోవా కాదు, మన దేవుడైన యెహోవా. మన దేవుడైన యెహోవా అనే సందర్భాన్ని మాట్లాడరా? చాలామంది ఒక సమూహము, పరిశుద్ధులందరూ, విశ్వాసులందరూ సమూహంగా కూడుకున్నప్పుడు మా దేవుడైన యెహోవా, మా దేవుడైన యెహోవా గొప్ప కార్యాలు చేశాడు, మన దేవుడైన యెహోవా అని వారు చెప్పుట మనము దేవుని యొక్క వాక్యంలో చూడగలిగే వారం అంటున్నాం. కానీ ఏమంటుంది? నీ దేవుడైన యెహోవా అనే అభిప్రాయం కలిగిన స్త్రీ ఇప్పుడు ఏమంటుందో తెలుసా? యెహోవా మాట నిజమని నేను ఎరుగుదును. ఆయన నిజమైన దేవుడు, ఆయన మాట ఏమిటి? నిజము. ఆయన నిజమైన దేవుడు. అంత మాత్రమే కాదు, ఆయన మాట కూడా ఏమంట? నిజమైన మాట. నిజమైన మాట. మన దేవుడు నిజమైన దేవుడు. నిజమైన దేవుడును నిత్య జీవమునై ఉన్నాడు ఆయన. ఆయనే జీవము గలవాడు, ఆయనే నిజమైన దేవుడు. కాబట్టి నిజమైన దేవుడు, ఆయన మాట కూడా ఏంటి? నిజమైనది అని గ్రహించుట ఎంత ఉత్తమమో మనము దేవుని యొక్క వాక్యంలో ఈ రాత్రి చూడవలసిన వారమై ఉంటున్నాం. కాబట్టి నిజమైన మాట మాట్లాడినాడు దేవుడు, నిజమైన మాట మాట్లాడినాడు. అందుకే ఈనాడు మనము ప్రభు ప్రైలముగా ఆ నిజమైనటువంటి మాట, నిజమైన దేవుని గురించి ఈరోజు మనం గ్రహించవలసిన వారమై ఉంటున్నాం. ఆమె దేవుడు దర్శించటమే కాదు, ఆమెను దర్శించినటువంటి ఆ దేవుడు ఆమె జీవితంలో ఎలాంటి మార్పులు తీసుకొచ్చినాడో చూస్తాం. రండి. ఆమె అంటుంది ఒక మాట, నీ దేవుడైనా యెహోవా. ఇప్పుడు ఒక మాట ఉంటుంది 17వ అధ్యాయంలో, నీ దేవుడైన యెహోవా అనేటువంటి ఆ స్త్రీ ఇప్పుడు ఏ మాట అంటుందో చూడండి. చదవండి, 24వ వచనం చదవండి. ఆ స్త్రీ ఏలియాతో, నీవు దైవజనుడవై ఉన్నావనియు నీవు పలుకుచున్న యెహోవా మాట నిజమనియు ఇందుచేత నేను ఎరుగు. నువ్వు పలికే మాట ఉంది, అది ఎవరి మాట? యెహోవా మాట. ఆ యెహోవా మాట ఏంటి? ఎలాంటి మాట? నిజమైన మాట. నిజమైన మాట. దేవుడు నిజమైన మాట మాట్లాడాడు. ఆయన మాటలన్నీ నిజమే, ఆయన మాటలన్నీ సత్యమే, అందులో అబద్ధమేది కూడా లేదు. బైబిల్లో చక్కని మాట నేను మీకు చూపిస్తాను. రండి. మొదటి సమూయేలు గ్రంథం 15వ అధ్యాయం 29వ వచనాన్ని చదువుకుంటాం. 29వ వచనం. మరియు ఇశ్రాయేలీయులకు ఆధారమైన వాడు నరుడు కాడు, ఆయన అబద్ధమాడడు, పశ్చాత్తాపపడడు. ఆయన అబద్ధమాడే దేవుడు కాదు, ఆయన నరుడు కాదు. ఇశ్రాయేలుకు ఆధారమైన వాడు ఎవరు కాదు? నరుడు కాదు. ఆయన అబద్ధమాడడు, ఆయన ఏం చేయడు? పశ్చాత్తాపపడడు. అబద్ధమాడ నేరని దేవుడు. అబద్ధమాడడు. అబద్ధం ఆయనకు అసహ్యం.
అబద్ధమును ద్వేషిస్తాడు, అబద్ధమాడనేరని దేవుడు ఆయన అని దేవుని యొక్క వాక్యంలో మనం చూస్తున్నాం. అందుకే నిజమైన మాటలు చెప్పేవాడు, అబద్ధాలు చెప్పడాను. న్యాయమైన మాటలు, సత్యమైన మాటలు మాత్రమే ఆయన చెప్తాడు. కాబట్టి ఆయన మాటలు ఎంత శ్రేష్టమైనవో, ఆయన మాటలు ఎంత ఉన్నతమైనవో ఈనాడు మనం గ్రహించవలసిన వారమైంటున్నాం. ఆయన మాటలు ఎలాంటి మాటలు, ఆయన మాటలు ఎంత శ్రేష్టమైనటువంటి మాటలు. బైబిల్లో ఒక మాట నేను మీకు చూపిస్తాను. ఏంటా మాట? ఈ సందర్భాన్ని ఈ పాత నిబంధన గ్రంథములోని మొదటి రాజుల గ్రంథం 17వ అధ్యాయంలో ఈ సారెపతు విధవరాల యొక్క కుమారుడు చనిపోయిన సందర్భంలో ఈ ప్రాణాన్ని తిరిగి రప్పించని ప్రార్థించినప్పుడు ఆ ప్రాణము తిరిగి వచ్చింది. అంటే ఏలియా భక్తుని యొక్క మాట ఎంత వాస్తవమో, అది దేవుని మాటలే తప్ప ఎవరి మాటలు కాదు, అవి మనుషుల మాటలు కూడా కాదు, అది దేవుని మాటలని ఆమె నొక్కి సాక్ష్యం చెప్పడానికి గల కారణం ఏమిటంటే, దైవజనుడు చెప్పాడు. ఏమని? యెహోవా సెలవిచ్చాడు. ఏమని సెలవిచ్చాడు? వర్షము పడేదాకా, ఆకాశము మీద నుండి వర్షం భూమి మీద పడేదాకా తొట్టెలో పిండి అయిపోదు, బుడ్డెలో నూనె అయిపోదు. అక్కడ ఆ మాట చెప్పాడు. ఆ మాట ఏమైంది? నెరవేరింది. ఆ మాట చెప్పాడు, ఆ మాట నెరవేరింది. ఇక్కడ ఇంకొక మాట. ఏంటి ఆ మాట? ఆ బిడ్డను నాకు ఇవ్వు అని తీసుకుని వెళ్ళి ప్రార్థన చేసి బ్రతికించి తీసుకొచ్చి బిడ్డనిచ్చి బ్రతికించాను, ఇదిగో తీసుకో, ఈ బిడ్డను తీసుకొని ఆ తల్లికి అప్పగించినప్పుడు నిజముగా ఆనాడు ఏలియా చెప్పాడు, తొట్టెలో పిండి అయిపోదు, బుడ్డెలో నూనె అయిపోదని. ఆ మాట నెరవేరింది. వాస్తవం అది నిజము, అది సత్యం, అక్షరాల అలాగే జరిగింది. అలాగే ఈ బిడ్డ విషయంలో కూడా చనిపోయిన నా బిడ్డను బ్రతికించినాడు. కాబట్టి ఈ బిడ్డ మాట, ఈ దైవజనుడి నోట వచ్చిన మాట ఎంత గొప్ప మాట అనే విషయాన్ని ఆమె గుర్తించగలిగింది. ఆ మాటను గురించే ధ్యానిస్తూ క్రొత్త నిబంధన గ్రంథంలో కూడా దేవుని మాటలో ఉన్న శక్తి ఎంత గొప్పదో మనం చూద్దాం. దేవుని మాటలో ఉన్న శక్తి ఎంత గొప్పదో మనం చూస్తాం. ఏంటి ఆ మాట? దేవుని మాటలో ఉన్న శక్తి ఎంత గొప్పది, దేవుని మాటలో ఏమి బయటకు వస్తుందో అది మనం చూస్తాం. రండి, దేవుని వాక్యంలో నుండి ఇక్కడ జరిగిన సందర్భమే నూతన నిబంధనలో కూడా ఒక సందర్భం జరిగింది. అది యోహాను సువార్త. 4వ అధ్యాయం 46వ వచనాన్ని చదువుతున్నాను. జాన్స్ గాస్పుల్ చాప్టర్ 4:46. తాను నీళ్లు ద్రాక్షారసముగా చేసిన గలిలయలోని కానాకు ఆయన తిరిగి వచ్చెను. అప్పుడు కపెర్నహూములో ఒక ప్రధాని కుమారుడు రోగి అయి ఉండెను. యేసు యోదయ నుండి గలిలయకు వచ్చెనని అతడు విని ఆయన యొద్దకు వెళ్ళి తన కుమారుడు చావ సిద్ధమై ఉండెను గనుక ఆయన వచ్చి అతన్ని స్వస్థపరచవలనని వేడుకొనెను. యేసు సూచక్రియలను మహత్కార్యములను చూడకుంటే మీరెంత మాత్రం నమ్మరని అతనితో చెప్పాను. అందుకు ఆ ప్రధాని, ప్రభువా, నా కుమారుడు చావుకు మునిపే రమ్మని ఆయన్ను వేడుకొనెను. యేసు, నీ వెళ్ళుము, నీ కుమారుడు బ్రతికి ఉన్నాడని అతనితో చెప్పగా ఆ మనుషుడు యేసు తనతో చెప్పిన మాట నమ్మి వెళ్ళిపోయెను. కాబట్టి ఇక్కడ ఒక సందర్భాన్ని గమనిస్తా. కపెర్నహూములో ఒక ప్రధాని, కపెర్నహూము అనే పట్టణంలో ఒక ప్రధాని, అతని కుమారుడు రోగి అయి చావటానికి సిద్ధంగా ఉన్నాడు, చనిపోవడానికి చావు బ్రతుకుల మధ్య ఉన్నాడు. యేసుప్రభువారు యోదయ నుండి గలిలయకు వచ్చాడని విని అతడు ప్రభువైన యేసుక్రీస్తు వారి యొద్దకు వచ్చి ప్రభువైన యేసుక్రీస్తు వారిని అడుగుతున్నాడు. ఏమని? మీరొచ్చి నా కుమారుణ్ణి బాగు చేయండి, వాడు చావకు మునిపే వచ్చి బాగు చేయండి. అప్పుడు యేసుప్రభువారు ఒక మాట అన్నాడు. ఏంటి ఆ మాట అంటే, సూచక్రియలు మహత్కార్యములు చూడకుంటే మీరు ఎంత మాత్రము నమ్మరని అతనితో చెప్పాడు. మీరు చూస్తేనే నమ్ముతున్నారు, సూచక్రియలు మహత్కార్యాలు చేస్తేనే నమ్ముతున్నారు. సూచక్రియలు మహత్కార్యములు చేయకుంటే మీరెంత మాత్రమును నమ్మరని అతనితో చెప్పాడు. అప్పుడు అతను అంటాడు, వాడు చావకు ముందే వచ్చేసేయ్యా అన్నాడు. చావకు ముందే వచ్చేయ్యా. అయితే ప్రభు అన్నాడు ఒక మాట,
నీవు వెళ్ళు, నీ కుమారుడు ఏమయ్యాడు? బ్రతికి ఉన్నాడు. నీ కుమారుడు బ్రతికి ఉన్నాడు అని చెప్పాడు. నీ కుమారుడు బ్రతికాడయ్యా, బ్రతికి ఉన్నాడు నీ కుమారుడు అని చెప్పినప్పుడు ఆ మనుషుడంట, ప్రధాని అంట, నమ్మి ఏం చేశాడంట? వెళ్ళిపోయాడంట. నమ్మి వెళ్ళిపోయాను అనే మాట. ఇక్కడ విషయాన్ని గమనిస్తారా? మీరు ఒక విషయాన్ని గమనిస్తారా? ఏంటా విషయము అంటే, ఆ కుమారుడు బ్రతికి, చనిపోయినటువంటి ఆ కుమారుడు బ్రతికి ఉన్నాడు. బ్రతికి ఉన్నాడు. ఎట్లా బ్రతికినాడు? ఏ విధంగా బ్రతికినాడు? వాడు చచ్చిపోలేదు, కానీ యేసు అన్నాడు వాడేమై ఉన్నాడు? బ్రతికి ఉన్నాడు. ఏమై ఉన్నాడు? చావ సిద్ధమై ఉండెను. అది మాట గుర్తుపెట్టుకోండి. చావ సిద్ధమై ఉండెను అని చచ్చిపోవడానికి సిద్ధంగా ఉన్నాడు. ఒక మాట. యేసువారు అంటాడు బ్రతికి ఉన్నాడు అంటే అర్థం ఏంటి? చచ్చిపోయినట్ట? చచ్చిపోయినట్ట? చావక ముందే రా అంటే ఏమవలేదు, అతడు చచ్చిపోలేదు. చావక ముందే రా అంటే అర్థం ఏంటంటే చచ్చిపోలేదు. కానీ ప్రభు అంటాడు బ్రతికి ఉన్నాడు అంటాడు. అంటే ఏంటిది? వాడేమో చచ్చిపోలేదు, ఆయనేమో చచ్చిపోలేదు అంటున్నాడు, ఈయనేమో బ్రతికి ఉన్నాడు అంటున్నాడు. అంటే చచ్చిపోయినోడే కదా బ్రతికించేది, బ్రతికి ఉన్నాడని అని అంటాడు. ఇప్పుడు ఈ విషయాన్ని మనం గమనించడానికి ఒక వచనాన్ని చదువుకుందాం. ఏంటా వచనము? 52వ వచనం. ఏ గంటకు వాడు బాగుపడసాగినని వారిని అడిగినప్పుడు వారు, నిన్న 1 గంటకు జ్వరము వాడిని విడిచినని అతనితో చెప్పారు. నీ కుమారుడు బ్రతికి ఉన్నాడని యేసు తనతో చెప్పిన గంట అదే అని తండ్రి తెలుసుకునేను గనక అతడును అతని ఇంటి వారందరూ ఏం చేసిరి? నమ్మిరి. జ్వరం వచ్చింది ఆ మనిషికి. ఏమొచ్చింది? జ్వరం వచ్చి చావు బతుకుల మీద ఉన్నాడు. అలాంటి పరిస్థితుల్లో జ్వరము వాడిని విడిచిపెట్టింది ఎప్పుడు అంటే నిన్న 1 గంటకి. నిన్న 1 గంట. యేసు వారు కూడా నీ కుమారుడు బ్రతికాడు, జ్వరం పోయింది, వాస్తవం వాడు చావలసిన వాడు చచ్చిపోకుండా వాడు బ్రతికాడు. బ్రతకటానికి గల కారణము ఏమిటి అంటే నిన్న 1 గంటకి బ్రతికాడని వాళ్ళు చెప్పారు. యేసు ప్రభు కూడా ఈ ప్రధానితో మాట్లాడింది ఎప్పుడు? 1 గంటకి. నిన్న 1 గంటకి అంటే అర్థం ఏంటంటే అక్కడి నుండి ఇతడు ఇక్కడ ప్రయాణం చేసి వచ్చాడు. ఇక్కడ నుండి మళ్ళీ అతడు అక్కడికి కపెర్నహూముకి వెళ్ళాడు. వెళ్ళేసరికి దినం అయిపోయింది. నెక్స్ట్ డే వచ్చింది. నెక్స్ట్ డే ఎన్ని గంటలకి? 1 గంటకి. నెక్స్ట్ డే అయిపోయింది. అప్పుడు అతను వెళ్ళాడు. వెళ్ళేసరికి వాళ్ళు అన్నారు, మీరు ఇప్పుడు వచ్చారు కదా, నిన్న 1 గంటకి జ్వరం అవని విడిచింది, అతన్ని విడిచింది, అతడు ఏమయ్యాడు? బ్రతికాడు. అంటే ఇక్కడ విషయాన్ని జ్ఞాపకం చేసుకుంటా. సమాజ మందిరపు అధికారి కుమార్తెను బ్రతికించడానికి ఆ పిల్ల చేయి పట్టుకొని తలి తాకుమి అన్నాడు ప్రభు. రెండవది, నాయను విధవరాలేక కుమారుడిని పాడి మీద మోసుకొని పోతుంటే అక్కడికి వెళ్ళి పాడిని ముట్టుకుని చిన్నవాడా లెమ్ము అనగానే వాడు లేచినాడు. లాజరు సమాధి దగ్గరికి వచ్చి ప్రభువు అక్కడ నిలబడి లాజరు బయటికి రా అనగానే బ్రతికినాడు. కానీ ఇక్కడ ఈ మనుషుడు ఎక్కడ? ప్రభువు ఎక్కడో కపెర్నహూములో ఉండేటువంటి ఎవరిని? కపెర్నహూములో ఉండేటువంటి ఆ వ్యక్తికి ఇక్కడుండి మాట్లాడితే అక్కడున్న వ్యక్తి ఏమైనాడు? బ్రతికాడు. ఎక్కడున్నాడు ప్రభు? కానా అనే ఊరిలో ఉన్నాడు. ఎక్కడున్నాడు? కానా అనే ఊరిలో ఉన్నాడు ప్రభు. ఈ చావు బతుకుల మీద ఉన్న పిల్లవాడు ఎక్కడున్నాడు? కపెర్నహూములో ఉన్నాడు. కానా అనే ఊరిలో ఉన్న ప్రభువైన యేసుక్రీస్తు వారు కపెర్నహూములో ఉన్నటువంటి ఆ పిల్లవాని గురించి వెళ్ళు, నీ కుమారుడేమయ్యాడు? బ్రతికి ఉన్నాడు అని ప్రభు చెప్పాడు. ఎప్పుడైతే చెప్పాడో ఆ మాట నమ్మి వెళ్ళిపోయినాడో ఆ కుమారుడు ఏమైనాడు? బ్రతికినాడు. అంటే దేవుని మాట ఇక్కడ నుండి అక్కడున్న వ్యక్తిని ఏం చేసింది? బాగు చేసింది. అక్కడున్న వ్యక్తిని బ్రతికించింది. దేవుని మాట ఆ వ్యక్తిని బ్రతికించి జ్వరం వదిలిపోయేట్లు చేసింది. దేవుని మాటలో ఏముందో తెలుసా? శక్తి ఉంది. దేవుని మాటలో ఏముంది? శక్తి కలిగిన మాట దేవుని మాట. అందుకే దేవుని మాట శక్తి కలిగింది. ముట్టుకోలేదు, కనీసం వారి ఇంటి గడప దగ్గరికి కూడా వెళ్ళలేదు. ఎక్కడి నుండో కానా అనే ఊరిలో ఉన్న ప్రభువైన యేసుక్రీస్తు వారు ఎక్కడా కపెర్నహూములో ఉన్నటువంటి రోగి ఈ కానాలో ఉండి ఆ వ్యక్తితో మాట్లాడితే ఇక్కడి నుండి
ఆ వ్యక్తి బాగుపడ్డాడు ఆ మాట చేత. అయితే ఇక్కడ విషయాన్ని గమనించాలి, మాట యొక్క ప్రభావము శక్తి కలిగింది. ఆ మాట ఎప్పుడు శక్తి కలిగినదిగా నీ జీవితంలో నువ్వు చూడగలవో తెలుసా? నమ్మి వెళ్ళిపోయినప్పుడు. ఏం చేసినప్పుడు? నమ్మి వెళ్ళిపోయాను. ఆ మనుషుడు కూడా దేవుని మాటను నమ్మి, నాకు చూపించు ముందు, నాకు ఫోన్ వస్తేనే నేను నమ్ముతాను, నాకు అది చేస్తేనే నమ్ముతాను అని అనలేదు. నమ్మి వెళ్ళిపోయాను గనక ఆయన వెళ్ళేసరికి వాళ్ళు ఇంటి నుండి వచ్చి అంటున్నారు, నీ కుమారుడు బ్రతికి ఉన్నాడు. ఎప్పుడు? నిన్న 1 గంటకు. యేసు ప్రభువారు నాతో చెప్పిన మాట కూడా, నాతో మాట్లాడింది కూడా కరెక్ట్గా ఎన్ని గంటలకి? నిన్న 1 గంటకే. ఇలాగ దేవుని మాటలో ఏముందో తెలుసా? శక్తి ఉంది. నిజమైన మాటలు దేవుని మాటలు. అందుకే బైబిల్ గ్రంథం ఇలా సెలవిస్తుంది, ఆకాశము భూమి గతించును కానీ నా మాటలు ఏమాత్రము ఏమవ్వవు, గతించవు. కాబట్టి దేవుని మాటలు గతించని మాటలు, దేవుని మాటలు వాస్తవమైన మాటలు, సత్యమైన మాటలు. అందుకే బైబిల్లో ఒక మాట చదువుతాం, కీర్తన గ్రంథం 119 అధ్యాయము 160 వచనాన్ని చదవండి. కీర్తన గ్రంథం 119 అధ్యాయము 160 వచనం. నీ వాక్య సారాంశము సత్యము. చాలము. నీ వాక్య సారాంశము సత్యము. దేవుని యొక్క వాక్యం అంటే ఆయన మాటలు సత్యమైనవి. ఇంకో మాట కూడా చదువుతాం, యోహాను సువార్త 17:17. యోహాను సువార్త 17 అధ్యాయం 17 వచనం. యోహాను సువార్త 17 అధ్యాయము 17వ వచనం. సత్యమందు వారిని ప్రతిష్ఠించుము, నీ వాక్యమే సత్యం. నీ వాక్యమే ఏమంట? సత్యం. దేవుని వాక్యం సత్యం, దేవుని మాటలు సత్యం. అందుకే ఈ రాత్రి యెహోవా మాట ఎలాంటి మాట, దేవుని మాట ఎలాంటి మాట అనే విషయాన్ని జ్ఞాపకం చేసుకున్నాం. ఆమె జీవితంలో ఏలియా ప్రవక్త చెప్పిన మాట దేవుని మాటగా ఆమె, అతని నోట నుండి వచ్చినటువంటి మాట దేవుని మాటగా ఆమె పరిగణించింది. అందుకే చెప్పింది అది నిజమైన మాట. తొట్టెలో పిండి అయిపోలేదు, బుడ్డెలో నూనె అయిపోలేదు. ఆయన చెప్పాడు, అలాగే అయిపోలేదు, అది నిజం. ఇక్కడ నా కుమారుడు బ్రతుకుట కూడా ఏంటి? నిజమే. బ్రతుకుట కూడా నిజమే. కాబట్టి ఇప్పుడు దేవుడు ఎవరో తెలుసా? నీ దేవుడు అని చెప్పింది, నీ దేవుడు కాదు. అప్పుడు ఆమె ఎరుగుదల ఏంటో తెలుసా? ఈ దేవుడు నిజమైన దేవుడు, ఈ దేవుని మాట నిజమని నేను ఎరుగుతాను. ఈ దేవుని మాట ఏంటి? నిజం. ఈ దేవుని మాట నిజం. ఒకప్పుడు నీ దేవుడని యెహోవా అని ఎరిగినటువంటి ఆవిడ ఈ రోజున ఏ ఎరుగుదలలోకి వచ్చిందో తెలుసా? ఏ ఎరుగుదలలోకి ఆమె రాబడిందంటే, నీ దేవుడైన యెహోవా నిజమైన దేవుడు, నీ దేవుడైన యెహోవా మాట ఏమిటి? నిజము. నిజము అనే ఎరుగుదలలోనికి ఆమె రాబడినట్లు దేవుని యొక్క వాక్యంలో మనం చదువుతున్నాం. అందుకే నిజమైన మాటలు మాట్లాడే ప్రభు మన దేవుడు. దేవుని వాక్యంలో ఉండి ఆయన మాటలు ఎలాంటి మాటలు అనగా, బైబిల్లో ఒక మాటను మీకు చూపిస్తాను రండి. దేవుని యొక్క వాక్యంలో నుండి మాటను చదువుతాం. మొట్టమొదటిగా ఆయన మాట ఎలాంటి మాట, ఆయన మాటలు ఎలాంటి మాటలు. ఇర్మియా గ్రంథము 33వ అధ్యాయము 2వ వచనం. 33వ అధ్యాయం 2వ వచనం. మాట నెరవేర్చు యెహోవా, స్థిరపరచవలని దాన్ని నిర్మించు యెహోవా, యెహోవా నామం వహించిన వాడే ఈలాగు సెలవిచ్చుచున్నాడు. మాట నెరవేర్చు యెహోవా. ఎందుకు ఆయన మాట నిజమో తెలుసా? మాట ఇచ్చాడంటే ఆ మాటను ఆయన ఏం చేస్తాడు? నెరవేరుస్తాడు. దేవుడు మాట ఇచ్చాడంటే ఆ మాటను నెరవేరుస్తాడు. మానవులమైన మనము మాట ఇచ్చామంటే దాన్ని నెరవేర్చలేకపోవచ్చు, నెరవేర్చలేము కొన్ని పర్యాయాలు. కానీ దేవుడు మాట ఇచ్చాడంటే దాన్ని తప్పకుండా ఆయన ఏం చేస్తాడో తెలుసా? నెరవేరుస్తాడు. బైబిల్లో రాయబడింది, ఆయన మాట సత్యము అంది ఆవిడ, నిజము అంది ఆయన మాట నిజము. నిజమవుతుంది ఎందుకో తెలుసా? నిజమవుతుంది ఎందుకో తెలుసా? మొట్టమొదటిగా ఆయన మాటను ఏం చేసేవాడు? నెరవేర్చేవాడు.
అందుకే మనకు ఒక పాట ఉంది, దేవుడు సెలవిచ్చినాయటి, దేవుడు సెలవిచ్చినాయటి, దేవోక్తులలోనేది, దేవోక్తులలోనేది జరుగకుండగా పోలేదు, జరుగకుండగా పోలేదు, వరుసగా నెరవేరన్, వరుసగా నెరవేరన్. సంతసిల్లును మీ హృదయాలు, సంతసిల్లును మీ హృదయాలు, సియోను మహిమ జూచి, సియోను మహిమ జూచి. దేవుడు సెలవిచ్చిన మాటల్లో ఏది జరగకుండా అన్ని వరుసగా ఎంచబడ్డాయి. అంటే నెరవేర్చు మాట, మాట నెరవేర్చేవాడు. మాట ఇచ్చాడా, దాన్ని తప్పకుండా ఆయన ఏం చేస్తాడో తెలుసా, నెరవేరుస్తాడు. కాబట్టి దేవుడు చెప్పిన మాట నెరవేర్చబడుతుంది. అందుకే మాట నెరవేర్చు యెహోవా ఆయన మాట వాస్తవంగా మానవుని పక్షంగా అది నెరవేర్చబడుతుంది. దేవుని వాక్యం నేను మీ సంగతితో చెప్తాను. దేవుడు నెరవేర్చే మాట అది వాస్తవం. దేవుడు ఎట్లా మాట నెరవేరుస్తాడు? అబ్రహాముకు వాగ్దానం ఇచ్చినాడు, ఏమని? నీకు కుమారుడు కలుగుతాడు, శారా వలనైనదే నీ సంతానం అనబడును. 99 సంవత్సరాల శారా, 90 సంవత్సరాల శారా, 100 సంవత్సరాల అబ్రహాముకు దేవుడు ఎవరిచ్చినాడు? కుమారుని అనుగ్రహించినాడు. దేవుడు నెరవేర్చినాడు మాట. యోసేపు చిన్నప్పుడే బాల్య దినముల యందే పండుకుంటే కలగన్నాడు, పన నిలబడింది, మిగతా పనులన్నీ సాగిలపడినట్లు. ఆ కలను, అది దేవుడిచ్చిన మాట, అది దేవుడు తప్పకుండా ఎవరి జీవితంలో? యోసేపు జీవితంలో నెరవేర్చినాడు. ఇశ్రాయేలు యొక్క జీవితంలో యాకోబు, అబ్రహాము, ఇస్సాకు, యాకోబులతో ఏదైతే ప్రమాణం చేసినాడు, ఆ తరువాత వారి తర్వాత తరములలో వారి పిల్లల విషయంలో దేవుడు వాటన్నిటిని నెరవేరుస్తూ వచ్చినాడు. ఎక్కడ తప్పిపోయినాడు ఆయన? అందుకే దేవుని వాక్యంలో మనం చదువుతాం, మాటను ఏం చేసేవాడు? నెరవేర్చేవాడు. ఒకటి, మాట నెరవేర్చు యెహోవా, మాటను నెరవేర్చే యెహోవా. నీ జీవితంలో, నా జీవితంలో ఆయన ఏం చేసేవాడు తెలుసా? మాటను ఏం చేసేవాడు? నెరవేర్చేవాడు. ఆయన తప్పిపోయేవాడు కాదు. మాటను అక్షరాలు మన జీవితంలో ఆయన నెరవేర్చేవాడు అంటున్నాడు. రెండవదిగా ఆయన మాట నిజం. ఎందుకో తెలుసా? ఆ మాటను ఏం చేస్తాడో తెలుసా ఆయన? చదువుతాం రండి, దేవుని యొక్క వాక్యంలో నుండి ఆ మాటను చదువుతాం. లూకా సువార్త, లూకా సువార్త 1వ అధ్యాయం 37వ వచనం. మాటను నెరవేరుస్తాడు ఆయన. రెండవదిగా 37వ అధ్యాయం, మొదటి అధ్యాయం 37వ వచనం. లూక్స్ గాస్పుల్ చాప్టర్ 1 వర్స్ 37, 37వ వచనం. దేవుడు చెప్పిన ఏ మాట అయినను నిరర్ధకము కానేరదు. దేవుడు మాట నెరవేర్చటమే కాదు, మాటని ఏం చేయడైనా నిరర్ధకము చేయడు. నిరర్ధకము చేయడు అంటే అర్థము, దాన్ని వ్యర్థంగా పోనీయడు. ఆ మాటని, ఆయన నోట నుండి బయలు వెళ్ళిన ఏ మాటను ఆయన ఏం చేయడో తెలుసా? నిరర్ధక పరచడు, రద్దుపరచడు. కాబట్టి దేవుని నోట నుండి బయలు వెళ్ళిన ఏ మాట నిరర్ధకము కాదు. ఆ మాటని ఎవరు చెప్పగలిగినారంటే, చదవండి ఆ మాట, 36వ వచనం. మరియు నీ బంధువురాలు దేవుడు చెప్పిన ఏ మాట అయినను నిరర్ధకము కానేరదని ఆమెతో చెప్పాను. దేవుడు చెప్పిన ఏ మాట కూడా ఏం కాదు,
నిరర్ధకము కాదు. కాబట్టి గబ్రియేలు దేవదూత చెప్తున్నాడు, దేవుడు చెప్పిన ఏ మాట కూడా ఏం కాదు, నిరర్ధకము కాదు. అంటే మాటను నెరవేరుస్తాడు ఆయన, మాటను నెరవేర్చు యెహోవా. అంతేకాదు మాటను నిరర్ధకము చెయ్యనివాడు. మాటను ఏం చేయడు, నిరర్ధకపరచడు. దాని గురించి బైబిల్ ఇంకో మాట చదువుతాం. 89వ కీర్తన గ్రంథం 89వ అధ్యాయం, సామ్ 89. కీర్తన గ్రంథం 89వ అధ్యాయం 34వ వచనం. నా నిబంధనను నేను రద్దుపరచును, నా పెదవుల గుండా బయలు వెళ్ళిన మాటను మార్చను. ఆయన పెదవుల గుండా బయలు వెళ్ళిన మాటను ఆయన ఏం చేసేవాడు కాదు, మార్చేవాడు కాదు, నిరర్ధకము చేసేవాడు కాదు. ఆకాశము భూమి గతించును కానీ నా మాటలు ఏమాత్రం ఏం కావు, గతించవు. కాబట్టి మాటను మార్చడు ఆయన, నిరర్ధకము చేయడు. అంటే అర్థం ఏంటో తెలుసా, కొట్టివేయడు ఆయన మాటని. అప్పుడు అలా అన్నాళ్ళ ఇప్పుడు తూచనడు. మాటను మార్చేవాడు కాదు, మాటను నిరర్ధకము చేసేవాడు కాదు. కాబట్టి మొట్టమొదటిగా మాటను ఏం చేసేవాడు, నెరవేర్చేవాడు. రెండవదిగా మాటను ఏం చేయడు, నిరర్ధకము చేయడు. ఆ మాటను అక్షరాల ఏం చేస్తాడో తెలుసా, నెరవేర్చేవాడు అంటున్నాడు, నిరర్ధకము చేయడు. వాస్తవంగా దావీదు సంతానములో ఎంతోమంది, దావీదు సంతతిలో దేవుడు అన్నాడు, దావీదు నీ సంతతిలో ఒకడు రాజుగా ఉండక మానడు. అయినను దావీదు సంతానములో వాళ్ళు దేవునికి కోపం తీసుకొస్తూ, దేవునికి అవిధేయులుగా ప్రవర్తిస్తూ, దేవునికి దుఃఖాన్ని కలిగిస్తూ వచ్చినప్పటికీ దేవుడు దావీదుకి ఇచ్చిన మాటను ఎప్పుడైనా మార్చాడా? దావీదు ఇక్కడ నీ విషయంలో ఇప్పటి వరకు నేను సాగించాను, ఇక నేను ఈ పరిస్థితిని కొనసాగించలేను, ఇంకొద్దు అని చెప్పి దేవుడు తీసివేసినాడా? దావీదును బట్టి ఒక దీపమును ఏం చేశాడు, అతనికి ఉండనిచ్చెను. అందుకే దావీదును బట్టే దేవుడు ఈ కార్యములన్నీ చేస్తున్నాడు. దావీదుతో ఇచ్చిన మాటను దేవుడు ఏం చేయలేదు తెలుసా, మార్చలేదు. దావీదుకి ఇచ్చిన నిబంధన దేవుడు కొట్టివేయలేదు. దావీదుకి ఇచ్చిన మాటను ఆయన నిరర్ధకము చేయలేదు. దావీదుతో చెప్పిన మాటను ఆయన ఏం చేశాడు, నెరవేరుస్తూ వచ్చిన వాడు అంటున్నాడు. అందుకే మాట నెరవేర్చు యెహోవా, మాటను నిరర్ధకము చెయ్యని యెహోవా. మాటను ఆయన ఏం చేయడు, నిరర్ధకము చేయడు. తిరిగి మూడవదిగా ఆయన యొక్క మాట నిజమైన మాట. ఆయన మాట నిజము అవటానికి గల కారణం ఏమిటి అంటే బైబిల్లో మనం చదువుతాం. ఆయన మాట నిజము అంటానికి గల కారణము దేవుని యొక్క వాక్యంలో నుండి చదువుకుంటాం. రండి, దేవుని వాక్యములో నుండి కీర్తన గ్రంథము 147వ అధ్యాయం, 146, దయచేసి 146 అధ్యాయము 6వ వచనాన్ని చదువుతాం. 146 verse 6. 146:6. ఆయన ఆకాశమును, భూమిని, సముద్రమును, దానిలోని సర్వమును సృజించినవాడు. ఆయన ఎన్నడును ఆయన మాట నిజము. యెహోవా మాట ఏంటి, నిజము అంది కదా. ఎందుకు ఆయన మాట నిజమవుతుందో తెలుసా? ఆయన మాట ఎప్పుడు నిజమే. ఎందుకు? ఆయన ఎన్నడును ఏం చేయనివాడు, మాట తప్పనివాడు. ప్రపంచంలో ఎవరైనా మాట తప్పని వాళ్ళు ఉన్నారా? మాట తప్పకుండా ఉంటే వాళ్ళు పర్ఫెక్ట్ కింద లెక్కంట, వాళ్ళు ఖచ్చితమేనంట. మాట తప్పని వాడు ఎవరైనా ఉంటే వాళ్ళు తప్పకుండా ఎవరంట, ఖచ్చితమైన వ్యక్తేనంట. చూడండి ఆ మాట బైబిల్లో చదువుతాం. యాకోబు రాసిన పత్రిక 3వ అధ్యాయము 2వ వచనం. 3వ అధ్యాయం 2వ వచనం. అనేక విషయములలో మనమందరము తప్పిపోచున్నాం. ఎవడైనను మాట యందు తప్పని ఎడల అట్టివాడు లోపము లేనివాడే, తన సర్వ శరీరమును స్వాధీనమందుంచుకున్న శక్తి గలవాడగును. ఎవడైనను మాట యందు తప్పని ఎడలా. మనమందరం అనేక విషయాలు తప్పిపోతున్నాం. ముఖ్యముగా మాట విషయంలో మనం తప్పిపోతున్నాం.
ఎవడెన్నో మాట ఏందో తప్పని అట్టివాడు లోపం లేని వాడే తన సర్వ శరీరమును ఎక్కడ ఉంచుకుంటాడు? స్వాధీనమందు ఉంచుకున్నవాడై ఉంటాడంట. సర్వ శరీరాన్ని స్వాధీనములో ఉంచుకుంటాడు, లోపము లేనివాడై అని రాయబడింది. కానీ ప్రభు ఎవరో తెలుసా? మాట తప్పనివాడు, మాట తప్పనివాడు. అందుకే ఈ దినాన మన జీవితంలో మనం జ్ఞాపకం చేసుకుందాం. ఏమని? ఆయన మాట నెరవేర్చు యెహోవా. 2, మాటను నిరర్ధకము చెయ్యని యెహోవా. దేవుడు ఏ మాట అయినను ఏం చేయడు? నిరర్ధకము చేయడు. 3, మాట తప్పని యెహోవా. మాట తప్పని వాడు. ఆయన ఎన్నడైనా ఏం చేయనివాడో తెలుసా? మాట తప్పని దేవుడు. నీ జీవితంలో నా జీవితంలో కూడా మాట తప్పని దేవుడుగానే ఆయన ఉంటూ వచ్చాడు. వాగ్దానం ఇచ్చాడు. ఎందుకు మాట తప్పడు అంటే దేవుని యొక్క వాక్యంలో మనం చూస్తాం. ఆయన ఎందుకు మాట తప్పడు అంటే ఆయన మాట ఇచ్చాడంటే దాన్ని ఏం చేస్తాడు తెలుసా? స్థాపిస్తాడంట. మాటను ఏం చేస్తాడు? స్థాపిస్తాడు. స్థాపిస్తాడంటే స్థిరపరుస్తాడు. మాటను స్థిరపరుస్తాడు. మాట నెరవేర్చే యెహోవా నిబంధనను ఏం చేయవాడు? స్థిరపరచువాడు. బైబిల్లో మాట చదవండి. 33వ అధ్యాయం 2వ వచనం. ఇర్మియా గ్రంథం 33వ అధ్యాయము 2వ వచనం. స్థిరపరచవలనని దానిని నిర్మించు యెహోవా. స్థిరపరచవలనని దానిని నిర్మించి ఆ మాటను ఏం చేస్తాడు తెలుసా? ఆయన స్థిరపరుస్తాడు. ఎన్నటన్నటికీ ఆ మాట స్థిరంగా ఉంటుంది. స్థిరముగా ఆ మాటను ఉంచేవాడే ఉంటున్నాడు. అందుకే ఆయన మాట నిజమైన మాట అని మనము గ్రహించవలసిన వారం అంటున్నాం. ఆ యొక్క స్థిరమైన మాటను గురించి దేవుని వాక్యంలో ఇంకో మాట కూడా చదువుతాం. సంఖ్యాకాండము 23వ అధ్యాయం. 23వ అధ్యాయము 19వ వచనం. సంఖ్యాకాండము 23వ అధ్యాయము. సంఖ్యాకాండము 23వ అధ్యాయము. నంబర్స్ చాప్టర్ 23 వర్స్ 19. 19వ వచనం. దేవుడు అబద్ధమాడుటకు ఆయన మానవుడు కాడు, పశ్చాత్తాపడుటకు ఆయన నరపుత్రుడు కాడు. ఆయన చెప్పి చేయకుండునా, ఆయన మాట ఇచ్చి స్థాపింపకుండునా. ఆయన చెప్పి చేయకుండునా. చెప్పి ఏం చేస్తాడు? చేస్తాడు. ఎందుకంటే బైబిల్లో రాయబడింది ఆయన ఎప్పుడు మాట తప్పడు. చెప్పాడంటే తప్పకుండా చేస్తాడు. ఆయన చెప్పిన మాట వాస్తవం, నిజం. అందుకే ఆయన చెప్పి చేస్తాడు. చెప్పకుండా ఏది కూడా చేయడు. ఆయన చెప్పే చేసేవాడే ఉంటున్నాడు. అందుకే 3 విషయాలు మనం జ్ఞాపకం చేసుకున్నాం. మొదటి విషయం ఏంటి? మాట నెరవేర్చు యెహోవా. మాటను నెరవేర్చుట ఆయన పని. 2, మాటను నిరర్ధకము చేయడు. ఆయన ఒక మాట ఇచ్చాడంటే ఆ మాటను ఏం చేయడు? నిరర్ధకము చేయడు. 3, ఆయన మాట ఎప్పుడు ఏం చేయడు? తప్పడు. మాట తప్పని వాడు. మాట తప్పడా? ఎప్పుడు మాట తప్పడా? ఎన్నడైనా ఆయన మాట తప్పని వాడు. అక్కడ రాయబడిందిగా, ఎన్నడైనను ఆయన ఎన్నడూను మాట తప్పనివాడు. ఎన్నడూ కూడా ఏం చేయడు? ఆయన మాట తప్పడు. మాట తప్పనేటువంటి దేవుడు. నీ విషయంలో నా విషయంలో ఆయన మాట తప్పేవాడు కాదు. తిరిగి 4వదిగా ఆయన మాటలు ఎలాంటివి? చదవండి ఆ మాట. 19వ వచనం. సంఖ్యాకాండము 23వ అధ్యాయం 19వ వచనం. మానవుడు కాదు, పశ్చాత్తాపడుటకు ఆయన నరపుత్రుడు కాడు. ఆయన చెప్పి చేయకుండునా, ఆయన మాట ఇచ్చి స్థాపింపకుండునా. మాట ఇచ్చి ఏమవునా? స్థాపింపకుండునా. కాబట్టి మాట ఇచ్చాడు అంటే దాన్ని తప్పకుండా ఆయన ఏం చేస్తాడు తెలుసా? స్థాపిస్తాడు దాన్ని. ఆ మాటను అలా తప్పక స్థాపిస్తాడు. ఉదాహరణ నేను ఒక మాట చెప్తాను మీకు. ఎంత భయంకరమైనటువంటి పరిస్థితుల్లో ఉన్నా వారు ప్రభువైపు తిరిగినప్పుడు తప్పకుండా మాట నెరవేరుస్తాడు. ఆ మాటని స్థాపిస్తాడు. ఎలా స్థాపిస్తాడు? దాన్ని ఎలా, ఆ మాటను ఏ విధంగా తాను స్థాపిస్తాడు అంటే, ఆహాబు విషయంలో ఏలియా ప్రవక్త వెళ్ళి, నాబోతు యొక్క ద్రాక్ష తోటను నువ్వు వశపరుచుకున్నావు గనక ఏ స్థలములో అయితే నాబోతు యొక్క రక్తాన్ని కుక్కలో నాకినవో
అదే స్థలంలో నీ రక్తమును కూడా ఎవరు నాకుతారు? కుక్కలు నాకుతాయి అన్నాడు. ఎవరు? ఏలియా ప్రవక్త ఆహాబుతో చెప్పాడు. ఎప్పుడైతే ఆహాబుతో చెప్పాడు, ఆ మాట నెరవేర్చబడాలా వద్దా? నెరవేర్చబడాలి, తప్పకుండా నెరవేర్చబడుతుంది. ఎట్లా నెరవేర్చబడుతుంది? రండి దేవుని వాక్యంలో ఉండి ఆ మాటను చదువుతాం. మొదటి రాజుల గ్రంథం 21వ అధ్యాయం 19 వచ్చినాన్ని చదవండి. మొదటి ఆ స్థలమందే కుక్కలును నీ రక్తమును అతనితో చెప్పాను. నిజముగా నాకునని అతనితో చెప్పాను. ఏ స్థలంలో నాబోతీక రక్తాన్ని కుక్కలు తాగినో అదే స్థలంలో నీ రక్తాన్ని కూడా ఎవరు తాగుతారు? ఇది దేవుడిచ్చిన మాట కదా. ఈ మాట విన్న తర్వాత ఇంకా అనేక విషయాలు ఏలియా ప్రవక్త తన కుటుంబానికి సంభవింపబోయే పరిస్థితుల గురించి చెప్పినప్పుడు ఆహాబు ఏం చేసినాడో తెలుసా? చదవండి 21వ అధ్యాయంలో ఈ మాట చదవండి. 21వ అధ్యాయము 26వ వచనం. రీతిగా పెట్టుకొని ఆ మాటలు విని చింపుకొని గోనెపట్ట కట్టుకొని ఉపవాసం ఉండి గోనెపట్ట మీద పరుండి వ్యాకుల పడుచుండగా యెహోవా వాక్కు తిష్బీయుడైన ఏలియాకు ప్రత్యక్షమై ఈలాగు సెలవిచ్చెను. ఆహాబు నాకు భయపడి వినయముగా ప్రవర్తించడం చూచితివా? నాకు భయపడి అతడు వినయముగా ప్రవర్తించుట చేత ఆ అపాయము అతని కాలమందు సంభవింపకుండా ఆపి అతని కుమారుని కాలమునందు అతని కుటుంబం మీదకి నేను దాన్ని ఏం చేస్తాను? రప్పిస్తాను దాన్ని. కానీ శిక్ష శిక్షే, మాట మాటే. ఆ మాట వస్తుంది, ఆ మాట జరుగుతుంది. అయితే ఆ మాట అతని కాలంలో కాదు, తర్వాత ఇప్పుడు అతని కుమారుల కాలంలో అతని కుటుంబం మీదకి వస్తుంది. కానీ నాబోతీక రక్తం ఎక్కడ నాకినో కుక్కలు అతని రక్తాన్ని అక్కడే ఆహాబు రక్తాన్ని కూడా నాకును త్రాగుననే సంగతి ప్రభు చెప్పిన మాట నెరవేరిందా? నెరవేరలేదా? మాటని స్థాపించాడు కదా, ఆ స్థాపించబడిన మాట నెరవేరినట్టా లేదా? అది ఆ మాటను స్థాపించాడంటే అది మాట స్థాపించబడ్డట్టే, అది నిర్మించబడ్డట్టే ఆ మాట. రండి బైబిల్లో 22వ అధ్యాయంలో మొదటి రాజుల గ్రంథం 22వ అధ్యాయము 35వ వచనం. మరణమై షోమ్రోన్ను కొనిపోబడి షోమ్రోన్లో పాతిపెట్టబడెను. వేశ్యలు స్నానము చేయుచుండగా ఒకడు ఆ రథమును షోమ్రోను కొనలో కడిగినప్పుడు కుక్కలు వచ్చి అతని రక్తమును ఏమి చేసెను? నాకెను. కుక్కలు వచ్చి అతని రక్తాన్ని నాకెను. ఏలియా ప్రవక్త చెప్పిన మాట అక్షరాల ఎవరి జీవితంలో నెరవేరబడింది? ఆహాబు జీవితంలో నెరవేర్చబడింది. దేవుడు మాట చెప్పాడు, ఆ మాటని స్థాపించినాడు. ఒకవేళ అతడు గోనెపట్ట కట్టుకొని పశ్చాత్తాపడ్డాడు, ఆయన శిక్ష శిక్షే, మాట మాటే, మాట ప్రకారమే జరిగించబడింది. శిక్ష శిక్షే జరిగింది అక్కడ, ఆ మాట జరిగింది.
అయితే కుటుంబీకుల మీదకి వచ్చే శిక్ష ఉందో చూసారా, ఆ శిక్ష అతని సమయంలో కాదు, అతని కుమారుని సమయంలో ఆ శిక్ష ఆ కుటుంబం మీదకి. యెజబెల్ ఎలా అవుతుంది అంటే అతని భార్య ఏమవుతుంది, అతని పిల్లలు ఏమవుతారనే ఆ శిక్షని అతని కుమారుడు కాలంలోకి దేవుడు పంపించినాడు. కానీ ఇతని కాలంలో జరగాల్సిన శిక్ష ఇతని కాలంలోనే దేవుడు జరిగించినాడు. అంటే మాటను ఏం చేస్తాడో తెలుసా, స్థాపిస్తాడు. ఆయన మాట ఇచ్చాడంటే ఆ మాట స్థాపిస్తాడు. ఒకటి, మాట నెరవేరుస్తాడు, అందుకే ఆయన మాట నిజం. రెండు, ఆయన మాట నిరర్ధకము కాదు, ఒక్కసారి మాట చెప్పాడంటే అది నిరర్ధకం కాదు, అందుకే అది ఎప్పుడు సత్యమే. మూడు, ఆయన మాట తప్పడు, మాట ఇచ్చాడంటే తప్పకుండా నెరవేరుస్తాడు. మాట తప్పిపోయేవాడు కాదు కాబట్టే ఆయన మాట ఎన్నటెన్నటికి నిజము. నాలుగు, ఆయన మాటను ఏం చేస్తాడో తెలుసా, స్థాపిస్తాడు. మాట స్థాపించే యెహోవా, అందుకే ఆయన మాట నిజం. ఆ మాటను ఆయన స్థాపించేవాడు కాబట్టి మొట్టమొదటి మాట నెరవేర్చు యెహోవా, నిరర్ధకము మాట నెరవేర్చు యెహోవా, మాటను నిరర్ధకము చేయని యెహోవా, మాట తప్పని యెహోవా, మాటను స్థాపించే యెహోవా. ఆయన చెప్పే మాటలు ఎలా ఉంటాయో తెలుసా, రండి దేవుని వాక్యములో నుండి కొరింథీయులకు రాసిన రెండవ పత్రిక, అపోస్తలుడైన పౌలు కొరింథీయులకు రాసిన రెండవ పత్రిక మొదటి అధ్యాయం 20-21 వచనాలు. 20 వచనం. దేవుని వాగ్దానములు ఎన్ని అయినను అన్నియు క్రీస్తునందు అవునన్నట్లుగానే ఉన్నవి గనక మన ద్వారా దేవునికి మహిమ కలుగుటకై అవి ఆయన వలన నిశ్చయములై ఉన్నవి. ఆయన వలన ఏ మాటలవి, నిశ్చయములు. నిశ్చయములు అనే మాట దగ్గర ఏముంది, రెండుండి ఆమెన్ అనుచున్నవి. ఏమంటున్నవి, ఆమెన్ అంటే అవును అనే మాటలు. ఏ మాటలు అవి, అవుననే మాటలు. అంటే దేవుని మాటలు ఎన్ని ఉన్నా, వాగ్దానములు అంటే ఆయన మాటలు ఎన్నైనా అవి ఎలాంటివో తెలుసా, అవునన్నట్లే ఉన్నవి. ఆయన మాటలు ఎన్ని అయినను అన్నీ అవునన్నట్లుగానే ఉన్నవని 20 వచనంలో మనం చదువుతాం. అవన్నీ క్రీస్తునందు ఎలా ఉన్నాయో తెలుసా, అవునన్నట్లుగానే ఉన్నాయి. అవునంటే ఏంటి, ఎస్ అవును, ఆమేన్ అన్నట్లు. అంటే ప్రతి మాట అవును అనే మాటే. ఎవరి మాట, దేవుని మాట. అందుకే సత్యము. అందుకే ఆ మంది కదా, యెహోవా మాట ఏంటి, నిజం. ఎందుకని నిజము అంటే ఆయన మాటలు ఎప్పుడు తప్పిపోవు కనుక, ఆయన మాటను ఇచ్చాడంటే అది స్థాపిస్తాడు కనుక, అది స్టాండర్డ్ అన్నట్టు ఆ మాట అది స్థిరం. అందుకే ఆయన మాటలన్నీ, యెహోవా మాటలన్నీ ఏమని నేను ఎరుగుదును, నిజము అని నేను ఎరుగుదును. ఐదవదిగా ఆయన మాటలు ఎలాంటివి, అవునన్నట్లుగా మాట్లాడే యెహోవా. అవును అన్న మాటలు మాట్లాడేవాడు. ఎన్ని మాటలైనా అవన్నీ ఆయన యందు ఎలా ఉన్నాయో తెలుసా, అవునన్నట్లే ఉన్నాయి. అందుకే అవునన్నట్లే ఉండే మాటలను ఆయన మాట్లాడే దేవుడై ఉంటున్నాడు. నీ జీవితంలో, నా జీవితంలో అవును. ఉదాహరణకి ఎవరన్నా వెళ్ళి, ప్రభువా ఇదిగో ఈ వాగ్దానం ఇచ్చావంటే, ఎస్ అవును. నేను మీకు చెప్తాను ఒక మాట మీకు చెప్తాను నేను, అది చాలా జాగ్రత్త గుర్తుపెట్టుకోండి. దేవుడు ఒక మాట చెప్పాడు. ఆ మాట చెప్పినప్పుడు ఆ మాటను తీసుకెళ్ళి మనం దేవునికి చెప్పామనుకో, నువ్వు ఈ మాట చెప్పావు కదా, ఆ రోజు నాకు వాగ్దానం ఇచ్చావు కదా, ఇగో ఈ మాట చెప్పావు కదా అని మనం దేవుడి దగ్గరికి వెళ్ళామనుకో, చెప్పానా, ఎప్పుడు చెప్పాను, నేను అలా చెప్పలేదు, కుదరదు అట్లా అంటాడా, కాదు నిజమే చెప్పాను అంటాడా, ఏమంటాడు, ఎస్ అవును అంటాడు. ఉదాహరణకి బైబిల్లో నేను మీకు చూపిస్తాను. మనం ఎవరి దగ్గరికన్నా వెళ్ళామనుకోండి, వాళ్ళు అంటారు, ఏమంటారు, ఇదిగో ఇది మీరు చెప్పారు, ఇది చేస్తా అన్నారు అని అన్నాం అనుకోండి, రేపు రండి ఎల్లుండి రండి అని. తర్వాత ఫోన్ మాట్లాడితే ఫోన్ ఎత్తారు, ఫోన్ తీయరు, ఇంకా మన ఫోన్ను పట్టించుకోరు. మళ్ళీ మనం ఎక్కడ అడుగుతామని చెప్పి సైడ్ అయిపోతూ ఉంటారు, మళ్ళీ పక్క వెళ్ళిపోతుంటారు. కారణం ఏంటి,
వాళ్ళ మాటలు అవును కాదు కాబట్టి, వాళ్ళ మాటలు అవును కాదు, వాళ్ళ మాటలు కరెక్ట్ అయినవి కావు, వాళ్ళ మాటలు తప్పు. అందుకే వాళ్ళ మాటలు వాళ్ళు చెప్తారు, నేను అన్నాను అని అనరు. నేను ఎలా అన్నానా, నేను ఇలాగన్నాను దాన్ని తిప్పుతారు. అందుకే అంటారు కదా, పోట్లాడుకునేటప్పుడు అంటూ ఉంటారు ఎక్కువగా, ఏమని, ఒరే వాడు ప్లేట్ తిప్పేస్తాడు. ఏం తిప్పేస్తాడు? ప్లేటు మారుస్తాడు, ప్లేటు ఫిరాయిస్తాడు, మాటను మార్చేస్తాడు. కానీ ప్రభువు అలా చేయడు. ఆయన మాటలు అవును. నీకు దేవుడు ఒక వాగ్దానం ఇస్తే ఆ వాగ్దానాన్ని ధైర్యంగా పట్టుకొని, నువ్వు ఈ మాట నాకు ఇచ్చావు కదా, దీని సంగతి ఏంటి అంటే దేవుడు అద్భుతంగా నీ పక్షంగా పనిచేస్తాడు. అలా దేవుడిచ్చిన మాటను పట్టుకొని దేవుని దగ్గరికి వెళ్ళి, నువ్వు ఈ మాట ఇచ్చావు, ఏంటి దీని సంగతి అంటే ఆ మాట విషయంలో ఎస్ అవును అని ఆ మాటను పట్టుకొని ఆ మాట నెరవేర్చిన దేవుడు ఎవరో తెలుసా? మన దేవుడు ఆ మాట నెరవేర్చాడు. నేను ఒక మాట చెప్తాను. ఇశ్రాయేలీలు ఐగుప్తు దేశంలో నలిగిపోతున్నప్పుడు, ఆ బానిసత్వంలో వెట్టి చాకిరిలో మగ్గిపోతూ ఉన్నప్పుడు వాళ్ళు ప్రార్థించారు, మూలిగారు దేవునికి. ఏమని మూలిగారో తెలుసా? అబ్రహాము, ఇస్సాకు, యాకోబుల దేవుడు అంట నీవు. అబ్రహాము, ఇస్సాకు, యాకోబుల దేవుడు, ఆ దేవుడు మళ్ళా మా పితరుల దేశానికి తీసుకువెళ్తానని మాట ఇచ్చాడంట. ఆ మాట ఏమైంది అని వాళ్ళు మూలుగుతుంటే, ఆ మూలుగును విని దేవుడు హోరేవు పర్వతం మీదకి దిగి వచ్చి ఆ పొదలో కాలిపోని మండుతూ ఉన్న పొదలో ప్రత్యక్షమైనాడు. కారణం ఏంటో తెలుసా? వారి మూలుగును విని దిగి వచ్చా. వారు ఎందుకు మూలుగుతున్నారో తెలుసా? మా దేవుడు ఏమయ్యాడు, మా పితరుల దేవుడేడి, అబ్రహాము దేవుడేడి, ఇస్సాకు దేవుడేడి, యాకోబు దేవుడేడి, ఏంటి దురవస్థ మా జీవితంలో అని వాళ్ళు మూలుగుతున్నారు. మూలుగు విని నేను దిగి వచ్చాను. అంతేకాదు, యాకోబు జీవితంలో కూడా ఆ మాటను మనం చదువుతాం. యాకోబు వాళ్ళ అన్న 400 మందితో బయలుదేరి వస్తున్నాడని తెలిసినప్పుడు, ఆ 400 మందితో ఎక్కడ బయలుదేరి వస్తాడో, ఎక్కడ తల్లితో పిల్లల్ని చంపుతాడో అని చెప్పి యాకోబు భయపడిపోయి దేవుని దగ్గర మొరపెట్టాడు. ఏమని? దేవా, నిశ్చయముగా నిన్ను ఆశీర్వదించి నిన్ను గొప్ప చేస్తాను, నిన్ను మళ్ళా దేశాన్ని తీసుకువెళ్తాను, నేను నిన్ను కాపాడే వరకు నేను నిన్ను విడువనన్నావు, నేను చెప్పిన మాట నెరవేరే వరకు నేను నిన్ను విడువనని వాగ్దానం ఇచ్చావు, నువ్వు సెలవిచ్చావా లేదా? నువ్వు సెలవిచ్చితివే. ఇప్పుడు వాడు వచ్చేస్తున్నాడు చంపడానికి, నువ్వేమో సెలవిచ్చావు, ఇట్లా వాడేమో వచ్చేస్తున్నాడు. అప్పుడు పరిస్థితి ఏంటి? రండి, 32వ అధ్యాయం, ఆదికాండం 32వ అధ్యాయం 32వ అధ్యాయము 12వ వచనం చదవండి. నేను నీకు తోడై నిశ్చయముగా మేలు చేయొచ్చు, విస్తారమగటు వలన లెక్కింపలేని సముద్రపు ఇసుక వలె నీ సంతానము విస్తరింప చేయుదునని సెలవిచ్చితివే. ఇలా సెలవిచ్చితివే. మరి ఆ ఏశావు వచ్చి నన్ను చంపి పిల్లలను చంపితే నువ్వు సెలవిచ్చింది ఏమైపోద్ది? నువ్వు చెప్పిన మాట ఏమవుద్ది? నువ్వు సెలవిచ్చితివే. దానికి దేవుడు ఏమన్నాడు తెలుసా? ఎస్, అవును, నేను సెలవిచ్చా. నువ్వు మాట చెప్పలేదా? అవును, నేను చెప్పా. నిరర్ధకము కాదు కదా ఆయన మాట. అవును కదా, అవును. ఆయన చెప్పిన మాటలన్నీ అవును. అందుకే దేవుడు కూడా అవుననే అన్నాడు. దావీదుతో చెప్పినా, యాకోబుతో చెప్పినా, తర్వాత యోసేపుతో చెప్పినా, లేదా దానియేలుతో చెప్పినా, యోహానుతో చెప్పినా, భక్తులతో చెప్పినా, ఎవరితో చెప్పినా ఆయన మాటలు ఏంటో తెలుసా? అవును, నేను చెప్పాను, నిజమే, నేను చెప్పాను. అబద్ధమాడుటకు ఆయన నరుడు కాదు. కాబట్టి అవుననే మాటలు ఆయన మాటలు. తొట్టిలో పిండి అయిపోదు, బుడ్డిలో నూనె అయిపోదు అని చెప్పాడు కదా. ఏంది అయిపోయింది అంటానికి లేదు, అవ్వలేదు పిండి. ఎందుకంటే ఆయన మాట అవును. అందుకే ఈనాడు మనం జ్ఞాపకం చేసుకుందాం. ఏమని? దేవుని మాటలన్నీ ఎలాంటివి? అవునన్నట్లున్నవి. ఆయన మాటలన్నీ అవును అంటే అవి నిశ్చయములైనటువంటి మాటలు, నిశ్చయముగా జరిగేటువంటి మాటలు. ఆయన మన జీవితంలో నెరవేర్చేవాడే ఉంటున్నాడు. ఆయన ఆ మాటలు మనకు అనుగ్రహించిన వాడే ఉంటున్నాడు. అందుకే ఆయన చెప్పిన మాటల్లో ఏది జరగకుండా పోలేదు. అన్నీ జరిగి తీరుతూ ఉన్నాయి, నెరవేర్చబడుతున్నాయి. ప్రతి మాటను ఆయన జరిగించేవాడు. ఆకాశము భూమి గతిస్తుంది, ఆయన గ్రంథములో ఉన్న ఏ మాట కూడా సున్నైనా పొళ్ళైనా ఏమవదు, తప్పిపోదు. భూమి ఆకాశం గతించను కానీ నా మాటలు ఏమాత్రము ఏం కావు, గతింపని మాటలు. అంటే అవుననే మాటలు, నిశ్చయములైనటువంటి మాటలు, స్థిరములైనటువంటి మాటలైన మాటలు,
అలాంటి మాటలు కలిగిన వాడు. అందుకే ఆమె అంటుంది, యెహోవా మాట ఏమిటి? నిజము. యెహోవా మాట ఏంటి? నిజము. ఇది మనం జ్ఞాపకం చేసుకోవాల్సిన విషయం ఏమిటి అనగా, ఆ విధవరాలేక జీవితంలో ఒక గొప్ప ఎరుగుదలను ఆమెకి ఇవ్వడానికి ఒక పరిస్థితిని దేవుడు ఏం చేశాడు? అనుమతించినాడు. ఏంటి ఆ పరిస్థితి? కుమారుడు చనిపోవుట. కుమారుడు చనిపోవుట అనే పరిస్థితిని అనుమతించుట ద్వారా ఆమె జీవితంలో ఏం పొందింది? బైబిల్లో ఒక మాట నేను మీకు చెప్తాను. ఏంటా మాట? ఈ మాటను చెప్పి మనము దేవుని వాక్య ఈ దిన కార్యక్రమాన్ని ముగించుకుంటాం. దేవుని మాట ఎంత సత్యమో, ఎంత నిజమో ఈ విషయాన్ని బట్టి మనం తెలుసుకోవాల్సిన వారం అంటున్నాం. ఆ స్త్రీ యొక్క జీవితంలో ఆ పరిస్థితి అనుమతించడం ద్వారా ఆమె జీవితంలో ఏం చేయబడిందో తెలుసా? తన హృదయం ఏంటో పరీక్షించుకోవడానికి అవకాశం ఏర్పడింది. తన స్థితిని తాను తెలుసుకోవడానికి అవకాశం ఏర్పడింది. తన పాపములను గురించి జ్ఞాపకం చేయబడింది. తాను పవిత్రురాలుగా తన పాపాన్ని కప్పిపెట్టుకొని ప్రవర్తించాలని ప్రయత్నించింది. ఎప్పుడైతే ఈ పరిస్థితి జరిగిందో పాపము దాగలా బయటకు వచ్చింది. నా పాపములు జ్ఞాపకం వస్తున్నాయి, నా పాపములు జ్ఞాపకము చేయడానికే ఈ బిడ్డను చంపావా అంటుంది. అంటే పాపాలు కప్పిపెట్టుకొని ఏలియా భక్తుని దగ్గర, పాపాలు కప్పిపెట్టుకొని దేవుని దగ్గర బాగా నటించాలని ప్రయత్నించింది. కానీ దేవుడు ఆ పరిస్థితిని పెట్టి నటనను తీసివేశాడు. వేషధారణ పోయింది. అంతేకాదు, పాపం ఆగలేదు, పాపం బయటకు వచ్చింది. నేను పాపిని అనే గ్రహింపులోనికి ఆమె రాబడి. నేను పాపం చేశానని నోటితో ఒప్పుకోవాలి. ఒప్పుకునే పరిస్థితి వచ్చింది. నా పాపములను జ్ఞాపకము చేయుటకే నా యొద్దకు వచ్చింది. అంటే ఒక పాపం వెంట పాపాలు ఆమె వెంట ఏమవుతున్నాయో తెలుసా? ప్రదక్షిణ చేయబడుతున్నాయి. ఆమె చుట్టూ తిరుగుతున్నాయి పాపాలు. ఆమె చేసిన దోషమంతా ఆమె కళ్ళ ఎదుట కనబడుతుంది. ఏ మనుషుని యొక్క ఎదుట అతని పాపాలు కనబడతాయో ఆ మనుషుడు ప్రభు దగ్గర ఒప్పుకుంటే అతడు ఏమవుతాడో తెలుసా? నీతిమంతుడిగా తీర్చబడతాడు. అతని పాపములు కనబడితే ఆ పాపాలను చూచి నీ మనుషుడు రొమ్ము బాదుకుంటూ కేకలేస్తాడు. ఏమని? దేవా, పాపినైనా నన్ను ఏం చేయి, కరుణించు అని. ఈ స్త్రీ కూడా తన పాపముల విషయమై అంటుంది, నా పాపములు నాకు జ్ఞాపకం వస్తున్నాయి, నా పాపాలు జ్ఞాపకం చేయబడ్డాయి. ఆమె పాపములు ఆమెను జ్ఞాపకం చేయుట కొరకే. అందుకే భక్తుడు అంటాడు, హిజ్కియా రాజు అంటాడు, ఏమని? మిక్కుటమైన ఆయాసము నాకు నెమ్మది కలుగుటకు ఏమైంది? కారణమైంది. మిక్కుటమైన ఆయాసం నాకు నెమ్మది కలగటానికి ఈ ఆయాసకరమైన పరిస్థితి వారికి నెమ్మది తీసుకొచ్చింది, సంతోషం తీసుకొచ్చింది. కుమారుడు బ్రతికించబడ్డాడు. అంతేకాదు, యెహోవాయే దేవుడు, నిజమైన దేవుడు, యెహోవా మాట ఏంటి? నిజం అని గ్రహించగలిగింది. ఏలియా ప్రవక్త ఎవరో తెలుసా? నువ్వు దైవజనుడు అని నేను ఎరుగుదును. ఎవరో నీవు? సామాన్యుడు కాదు, నువ్వు దైవజనుడివి. నువ్వు మాట్లాడిన మాట ఎవరి మాట? యెహోవా మాట. ఆ మాటలు నువ్వు మాట్లాడే మాట యెహోవా మాట ఉందే, ఆ మాట ఎప్పుడు ఏంటి? నిజం అనే గ్రహింపులోనికి వచ్చింది. అంటే ఈ పరిస్థితి పెట్టుట ద్వారా ఒక్కొక్క పర్యాయము మలుపులు ఉంటాయి. రోడ్డు మీద మనం వెళ్ళిపోయేటప్పుడు మలుపులు వస్తాయి. ఎందుకు వస్తాయి మలుపులు? మనం చాలా జాగ్రత్త పడి వెళ్ళటానికి మలుపులు ఉండాలి రోడ్డుకి. అలాగే జీవితంలో కూడా కొన్ని మలుపులు వస్తూ ఉంటాయి. సవ్యంగా సాగిపోతుంది, ఆహారం తింటూ, రొట్టెలు తింటూ, అప్పాలు తింటూ చక్కగా సాగిపోతున్న ఆ జీవితంలో చక్కగా సడన్గా ఓ టర్నింగ్, కుమారుడు చచ్చిపోవడం. ఈ టర్నింగ్ వాళ్ళకి ఏమి నేర్పించిందో, ఆ మలుపు వాళ్ళకి ఏమి నేర్పించిందో తెలుసా? ఆమెకేమి నేర్పించిందో తెలుసా? ఆమె జీవితంలో ఏమి నేర్పించిందో తెలుసా? ఆ మలుపు పాపము జ్ఞాపకం చేయబడింది ఆవిడికి. దేవుడు రొట్టెలు పెట్టేవాడు మాత్రమే కాదు, చచ్చిన ప్రాణాన్ని కూడా, చచ్చిపోయిన వ్యక్తిని కూడా ఏం చేయగలడు? బ్రతికించగలడు. అంతేకాదు, ఆయన మాట యథార్థము, వాస్తవం. అంతేకాదు, ఆయన మాట నిజము అనే సంగతి వారికి ఏం చేయబడింది? తెలియచేయబడింది. నిజమే. 5 విషయాలు చెప్పాము మనం. మాట నెరవేర్చు యెహోవా. 2, మాట నిరర్ధకము చేయని యెహోవా. 3, మాట తప్పని యెహోవా. 4, మాట స్థాపించు యెహోవా. 5, అవునన్నట్టు మాటలు కలిగిన యెహోవా. ఆయన మాటలన్నీ ఎలాంటివి? అవును అన్నట్లే. కాబట్టి ఆయన మాటలన్నీ అవునన్నటువంటి మాటలు ఆయన మాటలు. ఈ మాటలు కలిగిన వాడు ఆయన. ఈ మాటలన్నీ ఎవరి జీవితంలో నెరవేర్చబడ్డాయో తెలుసా?
ఎట్లా మీరు మాట నిజం అంటారు? నిజం ఎట్లా అంటే నిజమే. రండి, ఒక మాట నేను మీకు చెప్తాను. రండి, దేవుని వాక్యంలో ఉండి యెషయా గ్రంథము 38వ అధ్యాయం. యెషయా గ్రంథము 38వ అధ్యాయం. 38వ అధ్యాయము మొదటి వచనాన్ని చదవండి. నేనెట్లు సమస్తమును నేనెట్లు జరిగించితినో కృపతో జ్ఞాపకము చేసుకున్నామని కన్నీళ్లు విడిచుడు చూచితిని, నీ ప్రార్థనను అంగీకరించి ఉన్నాను. ఇంకా 15 సంవత్సరముల ఆయుష్యము నీకు ఇచ్చేదను, విడిపించేదను. ఇంకా నీకు ఎన్ని సంవత్సరాలు ఆయుష్ ఇస్తాను? 15 సంవత్సరాలు. హిజ్కియాతో ప్రభు మాట్లాడుతున్నాడు. ప్రవక్తను పంపాడు. మొట్టమొదట అన్నాడు, మరణమవుతున్నావు, నీ ఇల్లు చక్కబెట్టు. అతడు కన్నీటితో ప్రార్థించినాడు. అతని ప్రార్థన దేవుడు విన్నాడు. అతని కన్నీళ్లను చూచాడు. మరలా యెషయా ప్రవక్తను పంపించన్నాడు, నువ్వు మరణమవుతున్నావు, నీ ప్రార్థన విన్నాను, నీ కన్నీళ్లు విడిచి చూచాను కనుక నువ్వు చావు, 15 సంవత్సరాల ఆయుష్ నీకు ఇచ్చాను. ఎన్ని సంవత్సరాలు ఇచ్చినాడు? 15 సంవత్సరాలు. 15 సంవత్సరముల ఆయుష్ను దేవుడు ఇవ్వటానికి గల కారణం ఏంటి? చచ్చిపోవచ్చు కదా, చంపేయచ్చు కదా. హిజ్కియా చనిపోతే దావీదు సంతతిలో రాజు లేడు. ఎందుకు లేడు అంటే, దావీదుతో దేవుడు ప్రమాణం చేశాడు, నీ సింహాసనాన్ని నేను స్థిరపరిచెదను, నీ సంతతిలో ఒకడు రాజుగా ఉండక మానడు. కాబట్టి నీ సంతతిలో ఒకడు తప్పకుండా ఎవరై ఉంటాడు? రాజై ఉంటాడు. అందుకనే నీ కుమారుణ్ణి నేను రాజుగా చేస్తాను. దావీదు కుమారునేక కుమారుడు అలా అతని కుమారుల సంతతిలో ఒకడు ఎవరై ఉండాలా? రాజు అయి ఉండాలి. ఇప్పుడు హిజ్కియా మరణిస్తే రాజు లేడు. ఎవరికి? యూదా గోత్రానికి దావీదు సింహాసనం మీద కూర్చోవడానికి రాజు లేడు. అందుకే దేవుడు అతని ప్రార్థన విన్నాడు. కృపతో జ్ఞాపకం చేసుకో. వాగ్దానము చేసిన కృపలున్నాయి. దేవుని వాగ్దానాల్లో కృపలుంటాయి. కాబట్టి వాగ్దానము చేసిన కృపలను ఏం చేసుకో? జ్ఞాపకం చేసుకో. కృపతో జ్ఞాపకం చేసుకున్నప్పుడు దేవుడు వాగ్దాన విషయంలో నమ్మదగిన వాడైనటువంటి దేవుడు, నెరవేర్చేవాడైనటువంటి ఆ దేవుడు దావీదును జ్ఞాపకం చేసుకున్నాడు. హిజ్కియా ప్రార్థనలో దావీదును జ్ఞాపకం చేసుకొని, దావీదును బట్టి దేవుని వాక్యంలో ఒక మాట రాయబడింది, అష్షూరు రాజు అయిన సన్హెరీబు దండెత్తి వస్తే, మిగతా రాజులు దండేస్తూ వస్తే దేవుడిచ్చే మాట ఏంటో తెలుసా? నా నిమిత్తము, నా సేవకుడైన దావీదు నిమిత్తము ఈ పట్టణము నేను ఏం చేస్తాను? కాపాడి రక్షిస్తాను. ఎవరైనా దేశం కొరకు ప్రార్థన చేస్తే ఆ దేశం కొరకు చేసిన ప్రార్థనల విషయంలో దేవుడు ఎవరిని జ్ఞాపకం చేసుకుంటాడో తెలుసా? దావీదుని జ్ఞాపకం చేసుకుంటాడు. దావీదు నిమిత్తము, నా సేవకుడైన దావీదు నిమిత్తం ఈ పట్టణం నేనేం చేస్తానో తెలుసా? కాపాడి రక్షిస్తాను. ఇప్పుడు దావీదు నిమిత్తము హిజ్కియా ప్రార్థనను దావీదు నిమిత్తం ఆలకించినాడు. ఆలకించి ఎవరినిచ్చాడు? ఒక కుమారునిచ్చాడు. ఎప్పుడిచ్చాడు కుమారుణ్ణి? రండి, 2వ దినవృత్తాంతముల గ్రంథం 32వ అధ్యాయం 33వ వచనం. 2వ దినవృత్తాంతాలు 32, 33. హిజ్కియా తన పితరులతో కూడా నిద్రించగా, చివరి లైన్, అతని కుమారుడైన మనష్షే అతనికి మారుగా రాజాయను. హిజ్కియా కుమారుడు పేరేంటి? మనష్షే. హిజ్కియా చచ్చిపోయాడు, మనష్షే ఏమైనాడు? రాజు అయినాడు. ఇప్పుడు 33వ అధ్యాయం 1వ వచనం.
33వ అధ్యాయము 1వ వచనం. మనష్షే ఏలనారంభించినప్పుడు 12 ఏండ్ల వాడే యెరూషలేములో 55 సంవత్సరములు ఏలెను. ఎన్ని సంవత్సరాల వాడు? 12 సంవత్సరాల పిల్లోడు ఎప్పుడు పుట్టినట్టు? గ్రేస్ పీరియడ్ స్టార్ట్ అయిన తర్వాత మూడో సంవత్సరం అప్పుడు ఎవరు పుట్టారు? మనష్షే పుట్టాడు. 15 సంవత్సరాలు కంప్లీట్ అయిన తర్వాత అప్పుడు ఈ మనుషుడు రాజు అయ్యాడు. అప్పుడు అతని వయసు ఎంత? 12 సంవత్సరాలు. అంటే దేవుడిచ్చిన మాట, దావీదుతో చేసిన నిబంధన మీరాడా దేవుడు? దావీదు చేసిన మాటను దేవుడు మార్చినాడా? దావీదుతో చెప్పాడే, నీ సంతతిలో ఒకడు రాజుగా ఉండక మానుడనే మాట ఉంది. ఆ మాటని అక్షరాల దావీదుతో చేశాడు. ఆ మాటను దేవుడు నెరవేర్చినాడు. ఇప్పుడు మనష్షే ఆ యొక్క యూదా ప్రజలకు ఏమైనాడు? రాజు అయిపోయినాడు. రాజుగా చేయబడుతూ వచ్చినాడు. అద్భుతంగా దేవుడి కార్యం జరిగించినాడు. అందుకే దేవుని మాట ఎప్పుడు మారిపోయేది కాదు, గతించిపోయేది కాదు, నిరర్ధకమయ్యేది కాదు, కొట్టివేయబడేది కాదు. దేవుని మాటలన్నీ పుటము పెట్టబడినవే. దేవుని మాటలన్నీ సత్యమైనవే, నిజమైన మాటలు మాట్లాడేటువంటి దేవుడు. అందుకే రాత్రి మన జీవితంలో ఒక తీర్మానం చేసుకుంది. దేవుని మాటలు ఎంత శక్తి కలిగినవి, ఎంత బలమైన మాటలు, దేవుని మాటలు ఎంత ఉన్నతమైనవి, దేవుని మాటలు ఎంత ఖచ్చితమైనవి. అటువంటి మాటలను మన ప్రభు మనకి ఇచ్చినాడు. అందుకే మనం ఆ మాటల్ని మన హృదయాల్లో భద్రపరుచుకొని ఆ మాటల ప్రకారం ఈ లోకంలో మనం జీవించవలసిన వారం అంటున్నాం. ఆ జీవము గల మాటలు మాట్లాడే ఈ దైవజనుడు ఎంత గొప్ప దైవజనుడు. ప్రజలు ఇవ్వాలి మన గురించి సాక్ష్యము. ఏమని? ఈ దైవజనుడు షూనేమిరాలు ఇచ్చింది సాక్ష్యం. మన యొద్దకు వచ్చుచూ పోవచ్చున్న వాడెవరు? భక్తి కలిగిన దైవజనుడు. అక్కడ ఉన్న ప్రజలు, షిలోహులో ఉన్న ప్రజలు సాక్ష్యం ఇచ్చినారు. రామాలో ఉన్న ప్రజలు సాక్ష్యం ఇచ్చినారు. ఏమని సాక్ష్యం ఇస్తున్నారు తెలుసా? దైవజనుడు ఆ కొండ మీదకి వెళ్తాడు, ఉన్నత స్థలంకు వెళ్తాడు. ఆయన వచ్చిన తర్వాత మేమందరం ఏం చేస్తాం? భోజనం చేస్తాం. గొప్ప దైవజనుడు. అలాగూ దైవజనులు వీళ్ళంతా కూడా. అలాగే ఏలియా ప్రవక్త ఆమంటుంది, నువ్వు దైవజనుడు అనియు, నువ్వు చెప్పు యెహోవా మాట నిజమనియు నేను ఎరుగుతాను. ఎలాంటి పరిస్థితులు ఉండే ఆవిడ ఎలాంటి ఎరుగుదలలోకి వచ్చింది. కొంత కష్టం అనేది వచ్చినప్పుడే నీ జీవితంలో ఖచ్చితమైన వాటిని నువ్వు తెలుసుకుంటావు, శ్రేష్టమైన వాటిని చూసుకుంటావు. అందుకే ఆమె జీవితంలో వచ్చిన ఈ చిన్న ఇబ్బంది ఆమె జీవితంలో గొప్ప మేలును చూడడానికి కారణమైంది. కాబట్టి పరిస్థితులు ప్రతికూలమైన దిగులు పడబాకు, కలవరం పడబాకు. దేవుడు వాటిని మేలుకే మారుస్తాడు, మేలుకే ఉద్దేశించినాడు. కాబట్టి మేలు ఉద్దేశించున్నాను కనుక ఏమవద్దు, భయపడవద్దు. మహిమ కొరకే వచ్చింది, మేలు కొరకే వచ్చింది ఆ పరిస్థితి. ఆమె జీవితంలో మేలుకే, కీడు కొరకు కాదు, మేలు కొరకే, మహిమ కొరకే ఆ పరిస్థితిని దేవుడు అనుమతించినాడు. అందుకే మనం ప్రభుని ఎరిగిన వారమై గ్రహింపుతో ప్రభు సన్నిధిలో మనం నమ్మకస్తులంగా ముందుకు సాగినట్లు ప్రభు మనకి సహాయపడును గాక. మోకరించండి, ప్రార్థన చేస్తాం. రాత్రికాల సమయంలో దేవుని వాక్యంలో ఉండి కొన్ని తలంపులను జ్ఞాపకం చేసుకొని మనం పరీక్షించుకొని తీర్మానించుకొని ముందున్న దినాల్లో ప్రభు కొరకు జీవించినట్లు ప్రభు మనకి సహాయపడును గాక. ప్రేమ కలిగిన మా తండ్రి, నమ్మకమైన దేవా, యేసుక్రీస్తు ప్రభు వారి శ్రేష్టమైన నామమున 2020 సంవత్సరం 9వ మాసం ఈ దినాన్ని రాత్రికాల సమయంలో బైబిల్ స్టడీ కొరకు మమ్మల్ని ఇక్కడ సమకూర్చినందుకు వందనాలు. ఎంతోమంది దినాన్ని చూడాలని ఆశపడినా చూడలేకపోయినారు. అయినా మమ్మల్ని సమకూర్చి మీ ఇంట్లో మీ వాక్యమును ధ్యానించినట్లుగా మీరు ఇస్తున్న కృపను బట్టి స్తోత్రాలు. మీ వాక్యాన్ని బట్టి మనం స్తుతిస్తున్నాం ప్రభువా. ఆమె చెప్పింది, నువ్వు యెహోవా, నువ్వు దైవజనుడు అని నువ్వు చెప్పిన మాట, యెహోవా మాట నిజమనియు నేను ఎరుగుదునని చెప్పిన మాటను బట్టి వందనాలు. దైవజనుడనియు యెహోవా మాట ఆయన మాట్లాడతాడనియు యెహోవా మాట నిజము అని తాను గ్రహింపులోనికి రాగలిగిన స్థితిని బట్టి వందనాలు. ఒకప్పుడు నీ దేవుడైన యెహోవా అని చెప్పిన ఆ స్త్రీ నిజమైన దేవుడు యెహోవా, నిజమైన మాటలు మాట్లాడేవాడు ఆయన యెహోవా, నిజమైన మాటలు ఆయన విని ఎరుగుదలలోనికి రాబడిన స్థితిని బట్టి మీకే స్తోత్రాలు. మీ మాట ఎంత శ్రేష్టమైనవి. మాటను నెరవేర్చు యెహోవావు, మాటను ప్రభువా నీవు నిరర్ధకము చేయనటువంటి యెహోవావు, మాటను తప్పనటువంటి యెహోవావు, మాటను స్థాపించేటువంటి యెహోవావు. అంతేకాదు మీ మాటలు, మీ వాగ్దానాలు అన్నీ కూడా అవునన్నట్లే ఉన్నవి, అవును నిశ్చయములైనటువంటి మాటలు. మీ మాటలను బట్టి నేను స్తుతిస్తూ ఆరాధిస్తున్నా. మాట మార్చని, మాట తప్పని ప్రభువా, మాటను రద్దుపరచినటువంటి దేవుడుగా ఉన్నందుకై మీకే స్తోత్రాలు. మాట ఇచ్చి నెరవేర్చువాడు, అందుకే స్తోత్రాలు ప్రభువా. ఆ విధంగా
దయల మా తండ్రి, మీ మాటలో ఎంత శక్తి ఉందో, కానాలో ఉన్నటువంటి మీరు కపెర్నహూములో ఉన్న బిడ్డ విషయంలో నీ వేళ్ళు నీ కుమారుడు బ్రతికున్నాడన్నప్పుడు ఆ కుమారుని బ్రతికించిన మాట, నీ మాటలు బ్రతికించే మాటలు, జీవమిచ్చే మాటలు, శక్తి కలిగిన మాటలు, ఇక్కడుండి ఎక్కడో ఉన్న వారిని బాగు చేయగలిగిన మాటలు, అటువంటి మాటలు కలిగిన దేవుడిగా ఉన్నందుకు వందనాలు. అట్టి దేవుణ్ణి మా దేవుడిగా కలిగి ఉండే భాగ్యం ఇచ్చినందుకే మీకే స్తోత్రాలు. అంత మాత్రమే కాదు, కొన్ని పరిస్థితులు మా జీవితంలో అనుమతించబడటానికి గల కారణం మేలుకే కానీ కీడుకు కాదని, మా జీవితాల్లో మాకు నెమ్మది ఇవ్వటానికే కానీ కష్టానికి కాదని, మా జీవితంలో అనేక విషయాలు నేర్చుకోవటానికే కానీ, మా జీవితాల్లో మేము కృషించిపోవడానికి కాదనే సంగతిని సారెపతి విధురాల జీవితం ద్వారా, ఏలియా ప్రవక్త ద్వారా మీరు మాకు చూపించిన మాటలను బట్టి మిమ్మల్ని స్తుతిస్తూ ఆరాధిస్తున్నాం. ప్రభువా, ఇంత గొప్ప కార్యం మీరు జరిగించినందుకే స్తోత్రాలు. ఆనాడు హిజ్కియా జీవితంలో ప్రార్థన ఆలకించి చనిపోవలసిన వాడిని 15 సంవత్సరాల ఆయుష్ ఇచ్చి దావీదు నిమిత్తము ప్రభువా మీరు ప్రార్థన ఆలకించి దావీదుకు ఒక దీపమును ఉండనిస్తానని చెప్పి, సింహాసనాన్ని స్థిరపరుస్తానని చెప్పి, దావీదు సంతతిలో ఒకటి రాజుగా ఉండక మానడని చెప్పి ఆ మాటను నువ్వు స్థిరపరిచిన రీతిని బట్టి మీకు స్తోత్రాలు. ఆ కారణం చేత మనుష్యనిచ్చి మనిషే 12 ఏండ్ల వాడైనప్పుడు ప్రభువా అతను రాజుగా చేసి మీ కార్యం మీరు జరిగించిన ప్రేమను బట్టి స్తోత్రాలు. ఈనాడు నా జీవితంలో, మా జీవితాల్లో మీ మాటలు ఎంత శ్రేష్టమైన, మీ మాటలను పెడచెవిని పెట్టగా మీ మాటలను గ్రహించి, మీ మాటలో ఉన్న శక్తిని చూచిన వారమై, గ్రహించిన వారమై, మీ మాటకు భయపడి, మీ మాటకు లోబడి మీ కొరకు జీవించట్లో సాయపడు. ఇశ్రాయేలుకు ఆధారమైన వాడు నరుడు కాడు, అబద్ధమాడు, పశ్చాత్తాపడని సెలవిచ్చినారు. ఆయన అబద్ధమాడిన దేవుడు, అబద్ధమాడిన దేవుడుగా ఉన్నందుకై స్తోత్రాలు. మాటను నెరవేర్చు వాడవుగా ఉన్నందుకై మిమ్మల్ని స్తుతిస్తున్నా. ఆకాశం భూమి గతించును, నా మాటలే మాత్రం గతించవని సెలవిచ్చిన మీ మాటలను బట్టి మిమ్మల్ని స్తుతిస్తూ, మీ మాటల కొరకే మిమ్మల్ని స్తుతిస్తూ ఆరాధిస్తూ, అట్టి మాటలను కలిగి ఆ మాటల చేత నిత్యము నడిపించబడుతూ బ్రతికించబడుతూ ప్రభువా జీవము కలిగిన వారమై ముందుకు సాగిపోవడానికి కృప దయచేయమని కోరుకుంటూ, కృపగల హస్తాలకు అప్పగించుకుంటూ ప్రభువైన యేసుక్రీస్తు వారి యొక్క పుణ్యనామున మిమ్మల్ని స్తుతిస్తూ అతి వినయముగా బ్రతిమలాడి వేడుకుంటూ ఉన్నాము తండ్రి. ఆమేన్. మన తండ్రి దేవుని ప్రేమ, మన ప్రభువైన యేసుక్రీస్తు వారి యొక్క కృప, పరిశుద్ధాత్మిక నిన్ను సహవాసం, సమాధానం ఇప్పుడెల్లప్పుడు ఇక్కడ చేరును మనందరికీ, సర్వలోకంలో తను ప్రేమించు వారికి సదాకాలము తోడై ఉండి నడిపించునుగాక. ఆమేన్. ప్రైజ్ ద లార్డ్. ప్రైజ్ ద లార్డ్.